ఈ ఆటకి ఎస్కేప్ అయ్యాం. అమ్మో బాబు గారు, చాలా టైం అయింది, లెగండి. ఎంత టైం అయితే ఏంట్రా గోలా? ఒక రోజు నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా. నాన్నగారు లేచారండి. నచ్చిన క్షణం. సత్తి, బాబు గారు నేను లేనని చెప్పరా. సత్య ఇక్కడ లేడు. రేయ్ ఏంట్రా సగంలో వచ్చేసావు? సగం చేతం అన్న మిగలాలి కదా అమ్మగారు. మీ బ్యూటీషియన్ కోర్స్ ఏమో కానీ మీ ప్రాక్టీస్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను నేను. ఏమండి, మొఖాన్ని పట్టేస్తేనేమో 50 రూపాయలు, అది ఫేషియల్ రా. జుట్టు స్ప్రింగుల్ కింద తిప్పి మళ్ళీ తీసేస్తేనేమో 100 రూపాయలు, అవి కర్ల్స్. ఆఖరి గోల్డ్ కట్ చేసిన 10 రూపాయలండి. అది మానిక్యూర్. జీతం అలా తీసుకుంటున్నాను, ఇలా ఇచ్చేస్తున్నాను. ఏమండి, ఈవిడ చేత బ్యూటీ పార్లర్ అన్న పెట్టించండి, లేదా మన ఇంటి బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు అయినా పెట్టించండి. నోరు ముస్తావా? అనయ్య రా, నీ ఫేషియల్ వేస్తాను. ఎంత ఇవ్వాలి? 100. ఇంకో 100 ఇస్తా. వాడికి వేసింది తీసేయ్, మళ్ళీ వాడికి వేసి. బాబు లంచ్ తినకుండా వచ్చావో చూడు. రే గౌతమ్, యాండి సెల్ మర్చిపోయారు. ఏంటండి ఏం మాట్లాడు? నాతో మాట్లాడడానికి మాటలు అయిపోయా అంటే? నాకన్నా మీకు డబ్బులే ఎక్కువయ్యా? నోరు మీరా. సిద్ధ ఫోన్. హలో అమెరికా, ఫోన్ మాట్లాడుతూ డిస్టర్బ్. ఎలా ఉన్నావు? టై కట్టుకో. బాగున్నాను. ఎప్పుడు వస్తున్నావు? బటన్స్ పెట్టుకో. నువ్వు రావని తెలుసు గానీ వచ్చేటప్పుడు సరుకు తీసుకురా బాబా ప్లీజ్. సిద్ధ ఫోన్ ఇరా. హలో, ఏమంటున్నాడు వాడు? ఏదో అన్నాడు, నేను విన్నాను. 10,000 శేషుల పడగల మయము అదివో అల్లరివో శ్రీహరివాసము. అరే అప్పుడే రెడీ అయిపోయావా? ఇదిగో ఇది పట్టుకో. సూపర్ మా. నేనే చేసిండ్రా. అది కాదమ్మా, పాట చాలా బాగుంది. తప్పుకో. అమ్మా చెప్తుంటే పట్టించుకోవేంటి? ఏమిట్రా? నీకు నిజంగా మంచి ఫ్యూచర్ ఉందమ్మా. నువ్వు ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోతావు. పోరా. అబ్బా, నమ్మవా? సరే ఏమిటో చెప్పు. ఒప్పుకో. ఒప్పుకున్నాను, నేను ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవుతాను. ఓకేనా? అది. థ్యాంక్స్. మీరు ఏమంతన్నా వస్తున్నారా లేదా? అలాగే. పిల్లలు స్కూల్ కి రెడీ అవుతున్నారు. అల్లుడా? అవును డాడీ. కార్ స్పీడ్ గా నడపొద్దని చెప్పు. అలాగే. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామయ్య గారు. గుడ్ మార్నింగ్ మా. ఎరా గౌతమ్, ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ తాలూకు డేటా ఫైల్ నీకు ఇచ్చాను కదా? అది స్టడీ చేస్తున్నా నాన్న. నేను రాత్రే పూర్తిగా చదివేశాను. ఆ టెండర్స్ అవి కూడా రాసి పెట్టాను, నువ్వు సంతకం చేయించాలి. ఓకే నాన్న. ఒక సెల్ ఫోన్ కార్ కి ఆశపడి లైఫ్ నే తాకట్టు పెట్టేశాడు. యాదవా. సిద్ధు, ఈ రోజు గుర్తుందా? ఎవరిదైనా బర్త్డేనా? ఆఫీస్కి రారా అంటే 6 నెలలు టైం అడిగావు. ఈ రోజుతో నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అదే నాన్న, నేను అరే అదేంట్రా ఇంత తింటున్నావు? ఏది పెద్ద ముక్కతి పెద్దది. ఇప్పుడు ఆ చట్నీ తీసుకో, ఇప్పుడు తిను. అది చెప్పవే, అలా తింటేనే వంటికి పట్టొద్దని. పెద్దయ్యాక ఒపీనియన్ మార్చుకుంటావు లేరా? ఏంటి సిద్ధు, ఆఫీస్కి వస్తున్నట్టే కదా? ఆఫీస్ కా? అది నాన్న, క్యాట్ కోర్స్ చేస్తున్నాను. ఇంకా 3 నెలల్లో. ఇలా సంవత్సరం టైం అడిగావు, ఇచ్చాను. తర్వాత 6 నెలలు అడిగావు, ఇచ్చాను. ఇప్పుడు 3 నెలలు. ఓ పని చేయి, ఫర్ ఎ చేంజ్ నువ్వే నాకు 7 days టైం ఇవ్వు, నేను చెప్తాను. ఏంట్రా, ఇప్పుడు మనమే కదా టైం అడిగేది, ఇప్పుడు ఈయన అడుగుతున్నారేంటి? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసింది చెప్పు. మీకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారంతే. వెళ్ళా. ఎందుకు నవ్వుతున్నారు? నా ప్రాబ్లం మీకు జోక్ గా ఉందా? రైట్, మీ నాన్న నీకు అమ్మాయిని చూస్తుంటే అది జోక్ ఏంట్రా? సీరియస్. పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. ఇన్ని కళ్ళగన్నావరా? ఎంచక్క అందులో మరి చూస్తున్నావు కదమ్మా, మన గ్యాంగ్ పొరుగు చేస్తున్నాడు. ఉంటాడు రా, ప్రతి గ్యాంగ్ లో నీళ్ళ ఉంటాడు. నా ప్రాబ్లమ్స్ చెప్తే అర్థం చేసుకోరేంట్రా? ఎవడికి లేవరా ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ అంటావు. ఇగో ఆడికి లేవా నాకు లేవా? అగో వెళ్తుందే. అమ్మాయికి లేవా? మేము పెళ్లి చేసుకోలేదా? సిద్ధు రైట్ సైడ్ నీకు అమ్మాయి లేనేస్తుంది, తక్కువ చూడకు. ఎందుకు నవ్వుతున్నావు? లైన్ వేస్తున్నావా? చల్ చల్. నువ్వు బాగుపడవరా, ఇలాగే కనిపించిన అమ్మాయినలా తిట్టి పంపించేస్తావు. ఏమనంటే ట్రూ లవ్ కావాలంటావు. తీ, మన గ్యాంగ్ పరువంతది. అరే నువ్వు మీ నాన్న చూసిన అమ్మాయిని ఓకే చేసుకోరా. గుర్తుపెట్టుకోండి, నా లైఫ్ లో 2 విషయాలు మాత్రం నాకు నచ్చినట్టే జరగాలి. ఒకటి నా కెరియర్,
ఆఫీస్కి వెళ్ళి నాన్న చెప్పిన చోట సంతకం పెట్టే పని నేను చేయలేను. 2 పెళ్లి. నాకు నచ్చకుండా ఓ అమ్మాయి నేను లైఫ్ పార్ట్నర్ గా ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేను. గాట్ ఇట్? హలో బ్రదర్, ఎప్పుడు రిలీజ్ అయిందిరా? ఏ అప్పటి నుంచి చెప్తున్నాడు. అబ్బా బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కావాలరా అంటే ఆ మేనేజర్ తెలుసు, ఈ మేనేజర్ తెలుసు, పిచ్చెక్కిస్తానన్నా ఏంట్రా పీకే? నువ్వుడికి 5 రూపాయలు కదరా, 5 లక్షలు. నీ అబ్బకు టైం పడుతుందిరా. అబ్బా చూసారా, టైం పడుతుంది దేనికైనా. రే వాడు కనీసం ట్రై చేస్తున్నాడు రా, నువ్వేం చేస్తున్నావు? అమ్మాయిని పడగొట్టం పక్కన పెట్టు, అట్లీస్ట్ సైట్ కొట్టావా? నేను అమ్మాయిని పడగొట్టడానికి ట్రై చేయట్లేదు, ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను. అయినా నాకు మా నాన్న సంగతి బాగా తెలుసు. నాకు షూ కొనాలంటేనే 10 షాపులు తిరుగుతారు. అలాంటిది నాకు అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే మినిమం 1 year తీసుకుంటారు. ఈలోగా నేనే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను. మావా, నువ్వు ఆ మాట మీద ఉండు, మ్యాటర్ మీద సెటిల్ చేస్తాం. గల్లీ గల్లీ తిరిగైనా సరే నీకు నచ్చిన అమ్మాయిని సెట్ చేస్తాం. రే అమ్మాయిలు రా. నేను చెప్పేది నిజమండి, మీరు త్వరలోనే ఇండియా రావాల్సి ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా బాబా ఇండియాకి రాడక. రేయ్ నోరు మీరా. రే అన్నయ్య, ఆ రోజు నీకు స్పెషల్ మేకప్ చేస్తాను, నాకు 5000 ఇవ్వాలి. బావ వస్తే నాకెందుకు మేకప్? అందుకు కాదు, నువ్వు వీడియోలో బాగా పడాలి కదా. ముందు మీ కంట్లో పడకుండా ఉంటే చాలు. అమ్మగారు నాకు మాత్రం జీతం పెంచాలండి. ఎవరా బుజ్జి మేకప్ రేట్ పెంచిందా? అదేంటండి, కొత్త మెంబర్ వస్తే ఇంట్లో పని పెరుగుద్ది కదా. ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అత్తయ్య. అవునవును, సూపర్ ఫాస్ట్. మొగుళ్ళని ఏరా ఓరే అంటున్నారు. బయట అమ్మాయిలు చూస్తే దారుణంగా ఉన్నారమ్మా. ఫోన్లేని మొన్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చా, భుజం మీద చేసి వెనక్కి లాగి, రోజు ఇస్తావా లిఫ్ట్, సేమ్ టైం సేమ్ ప్లేస్, ఇక్కడే ఉంటానంది. అలాంటి అమ్మాయిల నుంచి కూడా నీకు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశారంటే మాటలా? సెలెక్ట్ చేయడం ఏంటి? చూడు, కుందనపు బొమ్మలా ఉంది చూడరా. చెప్పి వారమే కదమ్మా అయింది. వారం కాదురా, సంబంధాలు చూడ్డానికి 6 నెలలు పట్టింది. అనుకున్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేయడానికి ఈ వారం పట్టింది. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. రేపే పెళ్లి చూపు. అది కాదమ్మా, ఇప్పుడే పెళ్ళెందుకు? పెళ్ళంటే భయపడతాడేంట్రా వీడు, క్రేజీ ఫెలో. చెప్పండిరా వాడికి, మీరు చేసుకోలేదా, నేను చేసుకోలేదా, మనం హ్యాపీగా లేమా? చూడు, మంచి సంబంధం, వాళ్ళకి మన సంబంధం దొరకడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. అరే, ఒక బిజినెస్ విషయంలో ఒక డిసిజన్ తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచిస్తాను. వీడి లైఫ్ అంటే 1000 సార్లు ఆలోచించరా? ఆలోచిస్తానా లేదా? ఆలోచిస్తారు అంకుల్. అవును, లవ్ గివ్ అని ఏమైనా పడ్డా? అబ్బాయి అలాంటిదేం లేదు అంకుల్. మరి ఇంకేంట్రా ప్రాబ్లం? పోనీ ఏదైనా రీజన్ చెప్పరా నాకు, ఎందుకు వద్దంటున్నావు? ఫ్రెండ్లీగా ఉంటారా నాతో? బీ ఫ్రెండ్లీ విత్ మీ. నాగార్జున కమే. ఇదేం చెప్పండి రా. ఏం చెప్పమంటావురా అంకుల్? అరే నీతో మాట్లాడాలరా. నువ్వేదో ఇంట్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావంట. మీ నాన్న బాధపడుతున్నారు, నువ్వు తర్వాత కలవు నన్ను. యా, పెద్ద పుడింగ్ లో ముందుకెళ్ళాం, మూసుకొని మాకు తెలీదా, ఆయన చెప్తారులే. అరే మీరేంటమ్మా కామ్గా ఉన్నారు? నేనే మాట్లాడుతున్నాను. మాట్లాడడానికి అవకాశం ఇస్తేగా. ఓకే సార్. సరే ఇంకేంటి, అంతే కదా. రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా? వెళ్తున్నాం అంకుల్. ఓకే, సీ యు దేర్ దెన్. అయిపోయాం. సిద్ధు అరవింద్ గారు అబ్బాయి. ఈ బ్రాండ్ రాలదా? మీ అబ్బాయి కాదు, మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి, నా కూతుర్ని ఇచ్చి చేసేస్తాను. బ్రాండ్ సార్. అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు, పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? అర్థం కాల. మ్యాచ్ ఫిక్సింగ్. రామా కూర్చో రా. అరే కూర్చోమ్మా, మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు. ఇదిగో నా కోడలతో కలిపి నాకు 3 కూతుళ్ళు, నువ్వు 4వ కూతురు అనుకో. కూర్చో, సిద్ధం. అమ్మాయి ఓకేనా? మరీ అంతగా ఆలోచించకు, రెండిట్లో ఒకేళ్ళు పట్టుకో. షాక్ అయ్యవా? ఎవరైనా 2 ఏళ్ళు చూపించి ఒకేళ్ళు పట్టుకోమంటారు. ఇది మీ నాన్న స్టైల్. చాయిస్ ఉండదు, పట్టుకోవాల్సిందే. రే చాయిస్ లేదేం లేదు, పాజిటివ్గా ఆలోచించు. నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తనేనేమో అనిపిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడటానికి ట్రై చేయరా? అరవింద్ గారు, మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా. మా వాడికి అలాంటి ఫార్మాలిటీస్ లేవు. వెళ్ళి మాట్లాడు. కూర్చోండి. పర్వాలేదండి. పర్లేదు, కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు సిద్ధార్థ్, అందరు సిద్ధు అని. నాన్నగారు చెప్పారండి.
నా క్వాలిఫికేషన్స్, నాన్నగారు చెప్పారండి బిఈ చేశారని. నాకు జాబ్. నాన్నగారు చెప్పారండి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి. సరే, మీ గురించి? నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి. నేను అడిగింది అది కాదు. ఫ్రెండ్స్, ప్రేమ, లవ్. అలాంటివి మన ఫ్యామిలీస్ కి పడవని చెప్పారండి నాన్నగారు. అది కాదు, నా గురించి ఏదైనా. నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని. ఇంకేం చెప్పారు నాన్నగారు? ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి. చేయండి. అదేవాళ్ళండి, మా సంబంధం కోసం 6 నెలలు ఆగినందుకు మేము థ్యాంక్స్ చెప్పాలి. మీరు చాలా తమాషాగా మాట్లాడతారు బావగారు. కుర్రాళ్ళు కూడా మంచి హుషారే. ఏంటన్నా మాట్లాడావా? ఏమంటారు బావగారు? ఇప్పటిదాకా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను, ఇప్పుడు కూడా అంతే మీ కూతుర్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కాకర్ల కోటేశ్వరరావు గారి ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుబ్బలక్ష్మిని శ్రీ అడ్డాల అరవింద్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి సిద్ధార్థకిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి వ్రాసి ఇచ్చిన శుభలగ్న పత్రిక. తాంబూలాలు మార్చుకోండి. అంత అయిపోయిందిరా, నేను ఆశపడింది అంత పోయింది. రే, నీ పెళ్లి విషయం పోయిందన్నావా? ఓకే, నీ కెరియరా ఆ విషయం నాకు వదిలే, పిచ్చెక్కిస్తా నిన్ను. మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి. మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి. ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదురా. సరే, నేను ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ రా. రే సిద్ధు, ఓవర్ చేస్తున్నావురా. రా వచ్చి రండి బైక్లే. రెండన్నా రే సిద్ధు సిద్ధు అనవసరంగా ఫీల్ అవుకురా. నీ లైఫ్కేం కాదు, అంతా మంచి జరుగుతుంది. నువ్వు మంచోడివిరా. మంచోడ్నా? నేను మంచోడ్నా? సిద్ధు మంచోడ్నా? నేను అది మంది తాగుతున్నాను. అది నేను మంచోడ్నా? అది నేను రౌడీ. అది కాదు సిద్ధు. నేను పోకిరి, బేవర్స్. రే సిద్ధు, ఎక్కువ ఎందుకు, చాలు ఇంటికి బయలుదేరు. నో, నేను ఆ ఇంటికి వెళ్ళను. సిద్ధు తన సొంత కాలం మీదే నిలబడతాడు. కాలు లోపల పెట్టా పోతాయి. లైఫే పోయింది, కాలిపోతే ఏంటి? పోన్రా. అయినా అతనికి ప్రాబ్లం ఏంట్రా? నా లైఫ్ ని అతను గొప్పగా డిజైన్ చేయటం ఏంట్రా? ఏంట్రా చెప్పారు? నాకు ధైర్యం లేదా? నాకు గట్స్ లేవా? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, చెప్పేస్తా. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, చెప్పేస్తా. అతన్ని రమ్మని చెప్పు. పిలు 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 అరవింద్ పిలు, కాలర్. కొంచెం గట్టిగారు, ఆయన వచ్చేస్తాడు. వీడికి మందే కింద్రో. నీ ఇల్లు వచ్చేసిందిరా. ముందే చెప్పొచ్చు కదరా. అబ్బా చూసుకోరా. స్మెల్ వస్తుందా? నేను చెప్పాను వాడు గోల్ వేస్తాడని. పాలు తీసుకోండి. ఎరా భోజనం చేస్తావా? ఏ సిద్ధు, రా రా కూర్చో. పోనీ పాలన్న తాగరా. వద్దుమా. ఏం తాగొచ్చావా? కాదు, బయట పాలు తాగొచ్చావా అని. అవును నాన్న. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఇట్స్ నాట్ హెల్దీ. ఇంకా తాగండి నాన్న. ఏమండి, వాడు 2 రోజుల నుంచి అదోలా ఉన్నాడు, ఏమైందో కనుక్కోండి. ఏరా, ఏమైంది? ఏం లేదు నాన్న. ఆహా, నవ్వుతూ హ్యాపీగా ఉండడం నువ్వేంటి కంగారు పడుతున్నావు? ఏరా, మ్యాచ్ చూస్తావా? వద్దులే, లేట్ నైట్ అయిపోద్ది, నువ్వు పడుకో. సరే నాన్న. అలా చూడటం మానేసి అటు చూడరా. అమ్మాయిలు రా, అమ్మాయిలు. ఓయ్ దేవుడిటు. ఇదిగో మీరెళ్ళి భర్తలు బాగుండాలని దండం పెట్టుకుని వెళ్ళండి. ఏ మమ్మల్ని అటు పంపించి మీరు ఇటు సైడ్ కొట్టుకున్నావనా? నువ్వా? గుళ్ళో ఏంటి ఆ మాటలు? వెళ్ళండి. అరే, ఆ అమ్మాయి బాగుంది కదరా. అబ్బా, ఈడొకడు
రే అయిందేదో అయిపోయింది కానీ పెళ్ళిన వాళ్ళు మేమే సైడ్ కొడుతున్నాం నీకేంట్రా ఆ నెందురా గెలుగుతావు మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు. ఇప్పటికీ అదే అంటాను, ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు, క్యారెక్టర్. సారీ. ఇప్పుడు ఆ అమ్మాయిని గుద్దాను, నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా? రే లవ్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ రా. నిన్నే ఇట్రా. ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, తెలుసా? తెలీదా? సరే గుద్దు గుద్దు బాబు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గుద్దు గుద్దు. రే సిద్ధు రారా పోదాం. సిద్ధు రే రా వెళ్దాం. రే గెలచొక్క. మ్యాథ్స్ మేడం కి హెడేక్ రావాలి, 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 మ్యాథ్స్ మేడం కి. ఏంటే చూస్తావు? ఏ తమ్ముడు, లైన్ లైన్ చేపట్టు. నెక్స్ట్. ఏ రండి రండి. అయ్యో, ఏం మొక్కుకోకుండా పెడుతున్నానేంటి? ఏం మొక్కుకుందాం? మా కాలేజ్ లో ఒక వెధవికి జోక్ చెప్పాను, వాడు నవ్వకపోగా తిరిగి నన్నే ఏడ్పించాడు. వాడికి దెబ్బలు తగలకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వాలి. ఏమండి, ఇక్కడ మా ప్రసాదం క్యాన్ ఉండాలి, ఎవరైనా చూసారా? మీరే పెట్టండి. ఏంట్రా ప్రసాదమా? నాకీరా పిచ్చెక్కిస్తా. ఏమిట్రా అందరికి పంచవలసిన ప్రసాదం నువ్వు ఒక్కడివే మెక్కేస్తావా? ఇది మీద రే నువ్వేం చెప్పురా సిద్ధు. రే సిద్ధు చెప్పురా. రే అలా తినకూడదురా బాబు, అలా ప్రసాదం తింటే ఉండే మాట దేవుడు ఎరుగు. ఎరా మిస్ అయిందా? మరి ఇప్పుడు ఎలా రా? గలీ గలీ వెతకడానికి ఫ్రెండ్స్ మీరు ఉన్నారు కదా. అమ్మని అగో అదే అమ్మాయిలు. ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం. ఎప్పుడు వస్తుందిరా? ఎన్నిసార్లు అడుగుతావరా? పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. క్రికెట్ టీమ్ లో ప్లేస్ కోసం గంగూలీ వెయిట్ చేస్తున్నట్టు. వస్తుందిలే. ఎప్పుడు రా? రే ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో, రెడీ అయ్యి రావద్దు. అయినా ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకుని రావాలి కదరా. ఆడపని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాడు. దాని డ్రెస్ రెడీ, కాలేజ్ బ్యాగు రెడీ. అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చెన్నెలతో స్నానం చేసావా? పెద్ద కుస్తీ ఫైటర్ అండి. వేడి నీళ్ళు పడితే అరుస్తున్నాడు. నన్ను ఏమన్నా అంటే అన్నావు గానీ నా కుస్తీని మాత్రం అనుభవ. ఓహో, నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా. ఏంటి అర్థం కాంది? ఆ మెడల్స్ చూడు, ఆ కప్పులు చూడు, ఆ బాడీ బిల్డింగ్ చూడు. లంగోటితో 2 ఫోటోలు దిగి దొంగ సర్టిఫికెట్లు పెట్టి దేవాదాయ శాఖలో జాబ్ కొట్టేశాం. ఆయన తాగుబోతుడికి జాబ్ ఎలా ఇచ్చారో. ఏ డ్రెస్ బాగుంది? గ్రీన్. థ్యాంక్స్. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. వస్తున్నా. హలో, కనకారావు గారా అండి? అవునండి. శుక్రవారం పంచమి ఉదయం 10 గంటలకు మంచిదటండి. అలాగా. పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామా అండి? పెళ్లి చూపులా? ఆశని మీకు చెప్పలేదా? హలో ఏమండి? అమ్మాయి ఆశని నాకు చెప్పకుండానే నీ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నావా? పెళ్లి చూపులు నాకు కాదు, నీకు. నాకా? మా మ్యాథ్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్ లో ఆవిడతో ఓ గోల తగ్గుతుందని సెట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. కాలేజ్కి వెళ్తున్నాను. ఆ కిటికీ తెరుచుకోదు. మేకలు కొట్టేశాను. మేకులు ఎందుకు కొట్టవే? లేకపోతే రోజు నేను బస్ ఎక్కేదాకా నువ్వు కిటికీలోంచి చూడడం, అక్కడ ఎవడైనా నాగేసి చూస్తే వచ్చి గొడవ చేయడం తట్టుకోలేకపోతున్నా నాన్న. అదేం కాదు, ఏదో చిన్నపిల్లవి బయటకు వెళ్తున్నావు కదా, సేఫ్టీ కోసమని. నేనేం చిన్నపిల్లని కాదు, అయినా దాన్ని సేఫ్టీ అనరు, అనుమానం అంటారు. అనుమానం నీ మీద కాదు, ఈ కాలం కుర్రనాయల మీద. ఈ కుర్రనాయలు ఉన్నారు చూసేవాళ్ళు.
ఆగిపోయావే చెప్పు. కూతురు ముందు కూతురు మాట్లాడకూడదులే వెళ్ళు. ఈ కొరనాయాలు మామూలు వాళ్ళు కాదు, పెన్నుల్లో లవ్ లెటర్లు పెట్టి చేతిలో పెడతారు. ఏంట్రా ఏయ్ ఏంట్రా నిన్న క్రికెట్ ఆడడానికి రాలేదు? ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సీ యూ, బై. థ్యాంక్ యూ. గుర్తుపట్టలేదా? ఓ నువ్వా? ఏంటి? అదే ఆ రోజు గుడిలో కలిసాం కదా, సరిగా మాట్లాడుకోలేదు. అయితే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. హే ఏదైనా మాట్లాడొచ్చు. ఇడియట్. ఏంట్రా మ్యాటర్? వదిలే. ఏమిందిరా? వదిలే అంటున్నాను కదా. ఏమైంది చెప్పరా? ఇడియట్ అందిరా. నిన్ను ఈడియట్ అందా? నువ్వే అమ్మాయిలు తిడతావు, ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా? రేయ్ అది మన కాలేజ్ బస్సే, దా బండి తీ. పదరా పిచ్చెక్కిద్దాం. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకెందుకు నా వెంట పెడుతున్నావు? చెప్తే వినవా? ఇష్టం లేదని చెప్తే ఆయన క్లాస్ చెప్పడం మానేస్తున్నారా? వెంటబడి మరీ చెప్పట్లా. నేను అంతే. అరే త్యాగరాజు, ఎంటబడింది నువ్వు, తిట్టింది ఆ అమ్మాయి, మధ్యలో నా టాపిక్ ఎందుకురా? ఇదేనా పద్ధతి? ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది? మీరు కాదురా స్టూడెంట్స్ అంటే 2001 బ్యాచ్. ఎస్, సిద్ధు అని ఒకడు ఉండేవాడు. అదే వాట్ ఎ స్టూడెంట్ హీ వాస్. లెక్చరర్స్ అంటే గౌరవం, లెసన్స్ అంటే శ్రద్ధ, అమ్మాయిలంటే చిరాకు, ప్రేమంటే పరాకు. వాడురా స్టూడెంట్ అంటే. ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతున్నాడు. హాయ్ కిస్మత్. ఎవరు కిస్మత్ అని పేరు పెట్టించింది? ఇదిగో ఇక్కడ. అరే సిద్ధు, ఎప్పుడు చెరువు నీ గురించి చెప్తున్నా వాళ్ళకి. ఏంటిలా వచ్చావు? ఏమన్నా డౌట్సా? అవును సార్, ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకుని ఇటే వచ్చింది, చూసారా? ఏంటి బాబు నవ్వుతున్నారు? బహుశా ఏదో బుక్స్ మ్యాటర్ అయిపోయింది కదా. కాదు సార్, కాఫీ తాగడానికి పిలిచాను, తిట్టింది అందుకే. హాయ్ హాయ్. ఇంకా నిన్ను జూమ్. హాయ్ సల్ఫా. ఏయ్ ఏయ్ ఏంటి ఇందాక ఏమన్నావు? ఇడియటా? ఏదో గుడ్లో కలిసామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు, లైన్ వేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా? హలో, నేను అలాంటి వాడిని కాదు. సేమ్ కాలేజ్, ఎంక్వైరీ చేసుకో. మరి నువ్వు మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా? మరి నాన్న చూసుంటే? నీకు నాన్న ఉన్నాడా? అదేంటి అలా అడిగా? అది అంటే ఇట్స్ ఓకే. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అతడి కోసం అయ్ బాబాయ్, ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను? ఎలా ఒప్పుకున్నావు? క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని. ఆహా, సరే ఎక్కడికి వెళ్దాం? మినర్వా. అదెక్కడ? సికింద్రాబాద్. సికింద్రాబాదా? యా. అయ్ బాబాయ్, డ్రైవర్ లేడు. ఈసారి కూడా మిస్ అయింది. కూర్చో. అవును, నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా? నీ ఏజ్ ఎంత? నీకన్నా 2 years ఎక్కువ. మరెందుకు ఇలాంటి షర్ట్ వేసావు? ఏ బాలేదు, ఏజ్ టేస్ట్ కనిపిస్తుంది కదా. కరానా? కాఫీ ముందు 4 మాటలు మాట్లాడాలన్నావు. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడినా? నేను మాట్లాడతాను. సరే, ఒక జోక్ చెప్తాను. ఎందుకు చచ్చిపోలేదంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది. అయిపోయింది. రన్నింగ్ లో దిగుతావా? దిగు. పర్లేదు, దూకేయ్. దూకేయ్.
ఇక్కడ మంచి కాఫీ తాగాలి కదా సుల్తాన్ బాయ్. హాసన్ బేటీ ఆరో సూపర్ కాఫీ తాగాలంటే హైదరాబాద్ లో ఇక్కడే. హాసన్ బేటీ నేను చెప్పాను కదా ద్రావిడ్ పాకిస్తాన్ పై సెంచరీ కొడతాడని. బాయ్. సలాం. సార్ ఎవరు? గెస్ట్. 2 కాఫీ. 2 కాఫీ స్పెషల్. కప్పులు క్లీన్ చేయరా బై. సో నువ్వే చెప్పు. ఓకే సార్ అన్నమా. అయితే ఇవాళ మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు తెలుసా? ఏంటి నువ్వు బుద్ధితే కొమ్ములు మాట్లాడితే చుట్టాలు ఇలాంటివన్నీ నమ్ముతావా? బాగున్నాయి కదా. ఎక్కడ నేర్చుకుంటావు ఇవన్నీ? పక్కింటి పిల్లల దగ్గర. పిల్లల దగ్గర? ఏ చిరు బాగున్నావా? సూపర్. ఇంతకీ క్యారెక్టర్ డిసైడ్ చేసేసావా? ఇడియట్. ఇంకేముంది? ఇడియట్ అందరా? మళ్ళీ అంతా నన్నే అంది కదా. కూర్చో, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ. ఏంటి సీరియసా? సీరియస్ కామెడీ నాకు తెలియదురా. ప్రస్తుతానికి నేను ఒక ఇడియట్. ఇడియట్ అంతే. ఎక్కడికి వెళ్దాం? ఐస్ క్రీమ్. సిద్ధు ఒక అమ్మాయిని బయటకు తీసుకెళ్ళాలి. డీసెంట్ డీసెంట్. మ్యాక్స్ క్లాస్. అవును నువ్వేంటి ఇక్కడ? పని మీద వచ్చావా? అవును. సరే తొందరగా చూసుకునిరా, బయటికి వెళ్దాం. ఓకే ఓకే. ఏంటలా ఉంటుంది? ఏమి తెలియనట్టు. కూల్ సిద్ధు, కూల్. పదా వెళ్దాం. ఈ పని మీద వచ్చావా? సరే ఎక్కడికి వెళ్దాం? పానీపూరి ప్లేస్ నేను చెప్తాను. ఓకే. కాఫీ కోసమే 10 కిలోమీటర్ తీసుకెళ్ళింది. గందిపేట దుర్గా దాబా. పానీపూరికి అంత దూరం ఎందుకు? పక్కలీలో శంకరన్న ఉన్నాడుగా, రా. శంకరన్న? ఏం మాస్ని బాగున్నావా? బాగున్నాను శంకరన్న. హలో శంకరన్న. సారెవరు? ఫ్రెండ్. 2 ప్లేట్. స్పెషల్. స్పెషల్? ప్లేట్స్ కడుగుతారని. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. తీసుకోమ్మా. శంకరన్న సెల్ ఫోన్ కొన్నావా? అవునమ్మా 2 రోజులైంది. మరి నంబర్ ఇవ్వలేదు? నువ్వు అడగలేదు కదమ్మా. ఫ్రెండ్స్ కి అడగకుండానే నంబర్ ఇవ్వాలి కదా. 23, 24, 25, 26. నేను లెక్క పెడుతున్నావు. ఫోన్ నంబర్. సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ కొనేస్తాను, కంపెనీకి ఎండి అవుతావా అని అడిగారు, నేనే వద్దన్నాను. ఇంతకీ ఫోన్ చేయాలంటే రింగ రోసెసా రింగ రోసెసా? రింగా రోసెసా? తెలీదా? ఫస్ట్ 2 రింగ్స్ ఇచ్చి కట్ చేస్తాను, 3వ రింగ్ కి లిఫ్ట్ చేయి. యూనివర్సల్ యూత్ కోడ్, ప్రాబ్లమ్స్ లేకుండా. ఓ అదా, దాన్ని ఇప్పుడు అలా పిలుస్తున్నారా? మే వేరేలా పిలిచేవాళ్ళం. ఏమని? 1 2 3. 1 2 3. అబ్బో ఇదేంటి, చాలా కోడ్లు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం. మా బ్యాచ్లే తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. అవునా? కానీ మీ బ్యాచ్ లో నువ్వు ఒక్కడవే తేడా అన్నారు. ఎవరు చెప్పారు? నీ గురించి కాలేజ్ లో ఎంక్వైరీ చేశానులే. అమ్మాయిలంటేనే పారిపోయేవాడివంట, అసలు మాట్లాడేవాడివి కాదంట. మాట్లాడాలంటే నచ్చాలి కదా. నాతో బానే మాట్లాడుతున్నావుగా. నా దగ్గర ఏం నచ్చింది? నీకు నచ్చింది నువ్వు చేస్తావు, అదే నచ్చింది. అవును కదా. చూసావా సిద్ధు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. హాసినితో ఒక కప్ కాఫీ తాగొచ్చు అంతవరకే అంటారు, కానీ ఒక్కళ్ళు కూడా ఇలా చెప్పలేదు. భలే కనిపెట్టావు. నెక్స్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నిన్నే పిలుస్తాను. ఓకే? ఎప్పుడు పిలుస్తావు? ఎప్పుడా? భలే అడిగావు సిద్ధు. నాలాగా నీకేమైనా కాలేజా క్లాస్లా? ఎప్పుడు ఖాళీగానే తిరుగుతుంటావు కదా, పిలుస్తానులే. ఓకే? త్వరగా కానివే, గంట సేపటి నుంచి చేస్తున్నావు. అబ్బా ఉండ్రా, అయిపోయింది.
పెద్ద బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తావే, ఖాళీగానే ఉన్నావుగా. ఏమంటే ఫోన్ ఎత్తండి, ఖాళీగానే ఉన్నారు కదా. అన్ని పనులు నేను ఒక్కనే చూసుకోవాలి. హలో హలో, మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. నాన్నగారికి ఫోన్ మళ్ళీ ఇది. నేను నువ్వా? చెప్పు. షాపింగ్ వెళ్తున్నాను, నిన్ను తీసుకెళ్దామని ఫోన్ చేశాను. షాపింగా? ఎక్కడికి? సుల్తాన్ బజార్. నువ్వు ఖాళీయే కదా? నేను చాలా బిజీగా ఉన్నాను. గంటల్లో వచ్చేద్దాం సిద్ధు. చెప్పాను కదా ఐమ్ బిజీ. అవునా? సర్లే, వాడు ఖాళీగానే ఉంటాడు, వాడితో వెళ్తాను. వాడెవడు? రాజేష్. రాజేష్? హూస్ రాజేష్? హలో రాజేష్. హలో హలో. అనే అనే ఎక్కడికి? ఫ్రెండ్ ని కలవడానికి. ఎవరు? రాజేష్. అవునా? ఓయ్ సిద్ధు, బిజీ అన్నావు. అన్నాను కానీ. హాయ్. హాయ్. హే, మీరిద్దరు ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండే కదా, రైట్ రాజేష్? రాజేష్ ఖాన్, సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడిగాడు. అడ్రస్ చెప్పు. ఈ రోడ్ లో వెళ్ళి థర్డ్ లెఫ్ట్ ఫోర్త్ షాప్ అడగండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు, నా డ్యూటీ. ఖుదాఫిజ్. ఏంజెల్. ఏంజెల్? 10 సార్లు చెప్పేశాడు సిద్ధు ఈ వైట్ డ్రెస్ లో ఏంజెల్లా ఉన్నానని. నాకు నచ్చలేదు. ఎందుకు? నాకు వైట్ కలర్ నచ్చదు. ఏ సిద్ధు, బానే ఉందిగా. రాజేష్ తో వస్తున్నాను. వాడి మాట ఎత్తుకు, వాడొక సోదిగాడు. ఏమైంది? షాపింగ్ వస్తావా అంటే జనం ఉండరు, ఫ్లాప్ సినిమాకి వెళ్దామన్నాడు. వేస్ట్ ఫెలో. సరే, ఏం కొనడానికి వచ్చావు? కెలెడోస్కోప్. కెలెడోస్కోపా? పక్కింటి బబ్లు గారిని ఒక్కసారి చూసిస్తాను అంటే పెద్ద ఫోర్స్ కొట్టాడు, అందుకే కొనేద్దామని డిసైడ్ అయ్యాను. సరే, టెన్షన్ వదిలే, ఏరియా అంతా మందే, నేను తెస్తాను. కష్టం సిద్ధు, ఇంత పెద్ద మార్క్. చెప్పాను కదా నేను ఉన్నానని. తెస్తాను రా. సిద్ధు సిద్ధు, ఏయ్ సిద్ధు. దొరకదన్నానా? హాస్ని. దొరికిందా? ఎంత ఇది సిద్ధు? డబ్బులు ఇస్తే కదా. అంటే కొట్టుకొచ్చేసావా? ఇప్పుడు అక్కడ టైం ఎంత అయిందండి? అవునా, ఇక్కడ ఉదయం 9 అయిందండి. చింటూ పంటూ ఇద్దరు నిద్ర లేవలేదు. హలో హలో. చెత్త ఫోను. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడే లైన్ కట్ అవుతుంది. ఓహో, టెలిఫోన్ బిల్ తగ్గించారా? మళ్ళీ పెంచుతున్నారేంటి? పోరా. పో. బుజ్జి, సత్తికి మేకప్ చేయాలంట. హలో. కట్ అయింది. హలో. We're calling from Andhra Bank. సీత, ఎలా ఉన్నావు? సీతానా? చెప్పు. ఇవాళ మ్యాథ్స్ క్లాస్ ఉందా? మ్యాథ్స్ క్లాసా? ఉందే. సో నేను బస్ స్టాప్ లో వెయిట్ చేయనా? నువ్వు చేయి, కానీ నాకు టైం పుట్టొచ్చు. నీకేంటి బాబు, నువ్వు మామూలుగా వచ్చేస్తావు, నేను కిటికీలోంచి దూకి రావాలి. అమ్మాయి, నేను ఆఫీస్కి వెళ్తున్నా, టిఫిన్ బాక్స్ మర్చిపోకుండా తీసుకెళ్ళు. బాయ్ నాన్న. బాయ్ నాన్న. ఏంటి మంచి పాటలు వినిపిస్తున్నాయి? ఏ టీవీ ఛానల్? అమ్మా టీవీ. అమ్మా టీవీనా? అదెప్పుడు పెట్టారు? టీవీ ఏం కాదు, అమ్మ పాడుతుంది. వింటావా? వింటాను సిద్ధు. అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేయార చేర తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను తింటానా, తరిగెడతా. బాగుందా? బాగుందా ఏంటి సిద్ధు? సూపర్. మీ అమ్మకు మంచి ఫ్యూచర్ ఉంది. మా నా ఫ్రెండ్ ఒకటేసానంటే మంచి ఫ్యూచర్ ఉందంట. వెయిట్ చేస్తాను, వచ్చే. ఏమిట్రా, నా గొంతు ఊరంతా వినిపించేసావా? నేను చెప్తే నువ్వు వినవు. నీకు నిజంగానే మంచి ఫ్యూచర్ ఉందమ్మా. నిజంగానా? ఒరే, నువ్వెప్పుడు ఇలా హ్యాపీగా నవ్వుతుంటే ఎంత బాగుంటుందిరా. నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ఉన్నావు కదా. ప్రాబ్లం ఏమిట్రా? అదే, నన్ను హ్యాపీగా ఉంచడానికి నువ్వు ఉన్నావు కదా అని. సరే,
నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, తర్వాత వస్తా. ఒరే టిఫిన్ చేసి వెళ్ళరా. నాకొద్దమ్మా. రే సిద్ధు, నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఈ ఫైల్ చారీకి ఇచ్చేసి స్టేట్మెంట్స్ చెక్ చేసి ఆడిట్ కి పంపించమని చెప్పు. అలాగే ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ కి పంపించాల్సిన ప్లాన్ లో కరెక్షన్స్ ఉన్నాయి, అవి చూసి పంపించు. ఆ తర్వాత మీ అన్నయ్య బాంబే నుంచి రావడం లేట్ అవుద్ది. ఆ ఐరన్ లోడ్ గురించి ఆ వెంకట్ గారికి చెప్పాను. వాడు మైండ్ లెస్ ఫుల్, ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తాడు. నువ్వు దగ్గరుండి చూసుకో. అలాగే నాన్న. ఏం చేస్తున్నారు? సరే ఇలాగే వెళ్తావా? చారి అంకుల్ ఎక్కడ? మార్నింగ్ సార్. రాసిద్దు. చారి అంకుల్ అకౌంట్ స్టేట్మెంట్ ఆడిటర్కి పంపించాలి. నాన్నగారు ఫోన్ చేశారు ఇప్పుడే, అవి ప్రింట్అవుట్కి ఇచ్చాను. మీరు వెళ్ళి రూమ్లోకి వచ్చండి, జస్ట్ ఒక సైన్ చేస్తే చాలు. హలో సార్. హలో సార్. మార్నింగ్ సార్. క్లయింట్స్ కి అర్జెంట్ గా డిజైన్స్ డిస్పాచ్ చేయాలి. నాన్నగారు చెప్పారు సార్. మార్క్ చేశాను చూడు. కానీ అందులో కరెక్షన్స్ ఉన్నాయి. చేసేసాను సార్, నాన్నగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను. టాప్ ఎడ్జ్. నైస్, కంటిన్యూ. అలా లెఫ్ట్ సైడ్ కూడా. సార్ సార్ ఓకే సార్, అలాగే సార్, ఉంటాను సార్. నమస్తే సార్. నాన్నగారా? అవును సార్. చెప్పారా? చెప్పారు సార్. చేయండి. కమ్ ఇన్. కమ్ కమ్. సైన్ సార్. మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను సార్. ఆయన ఎప్పుడూ అంతే. చెప్పింది చేయండి, ఎక్స్ట్రాలు వద్దు. ఇంకోసారి ఆయన గురించి మాట్లాడితే వేరే ఆఫీస్ వెతుక్కోవాల్సి వస్తుంది. సారీ సార్. రేయ్, ఆ లోన్ విషయం ఏమైందిరా? వెరీ గుడ్. ఎక్సలెంట్, బాగుందయ్యా, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. నీ ప్రాజెక్ట్ వర్క్ చూస్తే ఎవరికైనా లోన్ ఇవ్వాలనిపిస్తుందయ్యా. సరే, గ్యారంటీ ఏమిస్తావు? మరి ఏదో ఒకటి పెట్టాలి కదా. అలాంటి ఏం లేవు సార్. చా, ఎలా కనపడుతున్నాను నీకు? సో జస్ట్ రైట్, జస్ట్ రైట్. చెప్పు చెప్పు చెప్పు, పర్లేదు చెప్పు. సార్. సో ప్లీజ్ చూడమ్మా, ఇంత పెద్ద లోన్ కావాలంటే కనీసం సెక్యూరిటీ కావాలి కదా. డూ వన్ థింగ్, మీ నాన్నగారిని పిలవండి, ఆయన నేను క్లియర్ గా మాట్లాడుకుంటాం. ఆయన వస్తే సెక్యూరిటీ సంతకం తీసుకొని పంపిస్తాను. హలో 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 హలో, ఏమన్నా లేచి వెళ్ళిపోతున్నావు? తేరగా ఉన్నాను కదా అని 25 లక్షలు లోన్ అడిగా, బానే ఉంది. సెక్యూరిటీ అడిగితే తప్పొచ్చిందా? సార్ 25 లక్షలు వాడికి లెక్క కాదండి, వాళ్ళ నాన్న అడిగితే కోట్లు ఇస్తారు. చా, అంత సీన్ ఉందంటే ఎవరు బాబు వాళ్ళ నాన్న? అరవింద్ గారని రాగసుధా కన్స్ట్రక్షన్స్ కి ఎండి. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదయ్యా. కూర్చో 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 బాబు. కూర్చోరా. కూర్చో. భలేవాడివయ్యా. ఈ విషయం మీ నాన్నగారి చేత చిన్న ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఓహో, అది కూడా కుదరదన్నమాట. ఓకే 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 ఓకే. వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. మీ నాన్నంత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ అయినప్పుడు మళ్ళీ నువ్వు 25 లక్షలు అప్పు తీసుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం ఏంటయ్యా? సో ఫన్నీ అయితే. సార్ ప్లీజ్, నేను నా కాళ్ళ మీద నిలబడాలని ఆశపడుతున్నాను సార్, అంతే. సార్ టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. అబ్బా, బ్లాక్ ఎన్. మేమే విన్ అవుతాం. ఏరా, పని అయిపోయిందా? అయిపోతుంది నాన్న. అయిపోయిందన్నాడు. ఆఫీస్ పని అయింది నాన్న. నువ్వు ఆడమ్మా. బాబు గారు పొద్దున్నుంచి ఒకటే గేమ్స్. వస్తున్నామ్మా. ప్లేస్ ఖాళీ అయింది కదా, వెళ్ళి ఆడతారా? వద్దురా, అందరు ఆట ఆయన ఆడతారు. సరే సిద్ధు రా, ఈ గేమ్ ఫినిష్ చేద్దాం. రా కూర్చో. రారా. నువ్వు కొట్టు, బ్లాక్ బ్లాక్ కొట్టు. బ్లాక్. రే అన్నయ్య, ఇంకా 3 కాయిన్స్ ఉన్నాయిరా. 1000 రూపాయలు పందెం కొట్టేరా ప్లీజ్. రే ఆగా, ఏం కొడుతున్నావు? వైట్ కార్నర్ పాకెట్. ఇక్కడ స్ట్రైట్ ఉందిగా, ఇక్కడ పెట్టి జస్ట్ స్లోలీ హిట్ ఇట్, జస్ట్ హిట్ ఇట్ స్లోలీ. yes నైస్ రా. నువ్వు ఆడాలి. రెడ్ 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 కొట్టు, రెడ్ కొట్టు, స్ట్రైట్ టు ద పోట్. ఒక నిమిషం అవుటర్ ఉన్నాను రా. ఇట్స్ ఈజీ దెన్. యా, ఇదిగో స్ట్రైట్ టు. హే రెడ్ మాదే.
ఓకే నెక్స్ట్ ఆన్ క్లియర్ చేయాలి ఇప్పుడు నువ్వు ఇదిగో ఇక్కడ పెట్టుకొని స్ట్రైట్ ఫాలో కాన్ఫిడెంట్ గా కొట్టాలి వన్ మ్యాన్ ఆడు అరే ఇక్కడ కాదురా ఇక్కడ పెడితే ఓడుతుందిగా కొట్టు ఇప్పుడు వావ్. నీ కొడుకు ఆడడం బాగా నేర్చుకున్నాడే బాగానే నేర్చుకున్నాడు ఆయన నమ్మకు ఆయన కావాలని ఓడిపోతే చీటింగ్ చీటింగ్ హలో కోపంగా ఉన్నావా యాక్చువల్లీ హాస్ని ఏమైందంటే ఐఎమ్ సారీ సిద్ధు. సారీయా ఏ పాపం నా కోసం నువ్వు చాలా సేపు వెయిట్ చేస్తుంటావు. అయితే రాలేదా నువ్వు? ఎందుకు అలా చేసావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? అక్కడ అందరూ నన్ను అదోరకంగా చూశారు. ఫస్ట్ టైం దొరికిపోయిన సిద్ధు, అర్థం చేసుకో. దొరికిపోయావా? నిన్ను చూడ్డానికి రోజులాగే కిటికీలోంచి దూకేనా ప్రిన్సిపల్. నవ్వొద్దు సిద్ధు. సారీ. తర్వాత ఏమైంది? ఏమైంది? ఎగ్గొట్టిన క్లాసులన్నీ ఒకేసారి కూర్చోబెట్టి చెప్పారు. ఆ గణిత రాక్షసి సిద్ధు. తర్వాత ఏం జరిగిందంటే ప్లీజ్ విను సిద్ధు. నేను ఇంకా నవ్వలేను. ప్లీజ్ చెప్పేది విను, తర్వాత కలిసి చెప్పు. నేను ప్లీజ్ 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 నా వల్ల కాదు. ఫోన్ పెట్టే ప్లీజ్. పెట్టే. నువ్వు పెట్టు ప్లీజ్. నువ్వు పెట్టు. ఈ రోజు ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు? నేను లైఫ్ లో ఎప్పుడు ఇంత నవ్వలేదు. నా లైఫ్ లో ఎప్పుడు ఇంత బాధపడలేదు సిద్ధు. ఒక అమ్మాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎలా సిద్ధు? ఎందుకు మ్యాథ్స్ అంటే ఇంత చిరాకు నీకు? అలా అడుగుదామేంటి సిద్ధు? చూడు బుక్ అంతా ప్రాబ్లమ్సే. సరే నువ్వు వెళ్ళు. ఉంటాను సిద్ధు, పర్లేదు. చెప్పాను కదా వెళ్ళు. ఏమైంది నీకు? వెళ్ళమంటున్నాను కదా పో. మేము ఎవరో తెలుసా? నీ సీనియర్స్. ఏంటి ఎస్విసి సెల్యూట్ తెలీదా? రేయ్ ఆగ్రా చాలు. హాస్ని, వంశీ, రవి, సీను. మంగిన సీను. కేడి మంగిన సీను చూసారు సార్? ఎక్కడ? కేడి మంగిన సీను లవ్స్ మంజుల. కాలేజ్ గోడల నిండా అదే సిద్ధు. ఇంకా ఉంది అది కాలేజీలో? గ్రేట్ యా. రేయ్ మోయ్, హాస్ని క్లాస్ టైం అది. పద డ్రాప్ చేస్తాను. ఏయ్ ఉండు, నీతో మాట్లాడాలి. మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నేనెందుకు ఉండాలి? వాడు ఉండమంటే ఉంటావా? ఉంటాను. పాపం సిద్ధు నా కోసం నిన్న రోజంతా వెయిట్ చేశాడు. ఎరా అలా చెప్పావా? బానే మేనేజ్ చేసావరా? మేనేజ్ చేయడం ఏంటి? నీకు విషయం తెలుసా? నిన్నంతా ఆడు మాతోనే ఉన్నాడు. సొంతంగా బిజినెస్ పెట్టడానికి లోన్ కోసం బ్యాంక్ చుట్టూ తిరిగాం. అడుగు, వాడినే అడుగు. సిద్ధు నాతో అబద్ధం చెప్పావా? అది చెప్పావా? అది నాతో మాట్లాడుకో. హాస్ని సారీ చెప్పు. హాస్ని సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ హాస్ని. 1000 సార్లు 1000 సార్లు సరే సారీ 1000 సార్లు. దా. నేను ఫూల్ని సిద్ధు. పాపం నువ్వేమో కంపెనీ పెట్టడానికి లోన్ కోసం కష్టపడి తిరుగుతుంటే నేనేమో నువ్వు పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడివని కామెంట్ చేశాను. ఐఎమ్ సారీ సిద్ధు. ఆల్ ది బెస్ట్. ఓకే సిద్ధు. హలో సీనియర్ సార్, లైన్ క్లియర్ అయిందా? సీనియర్ సార్ అమ్మ పాట అదిరింది. సండే గంటిపేట వెళ్దామా? ఏయ్ ఏ ఆగు. అవన్నీ వాళ్ళకెలా తెలుసు? ఫ్రెండ్స్ కదా అని చెప్పాను. ఏ షూ. అన్ని చెప్పేశావా? ఆ బస్ లో డ్రైవర్ లేడన్న విషయం, సుల్తాన్ బజార్ కలాడేస్కోప్ చెప్పాను. ఆ టాయిలెట్ మ్యాటర్ మర్చిపోయాను. వెళ్ళి చెప్పు. ఓ ఏమి దాచుకోవా? పర్సనల్ ఏమీ లేదా? నన్నేం చేయమంటావు? మన ఇద్దరి మధ్య ఏముందని అడుగుతున్నారు. ఏముంది మన ఇద్దరి మధ్యలో? ఏం లేదని వెళ్ళి చెప్పు. వెళ్ళు.
సరిగా పెంచలేదు ఆ? నన్ను సరిగా పెంచలేదు. అమ్మయ్యా నవ్వేసావా? బాయ్ సిద్ధు. బాయ్ అంకుల్. అంకుల్ సార్ పెళ్ళైంది కదా. పెళ్ళైందా? బాయ్ సిద్ధు. మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం. ఓకే బాయ్. ఏంటి నీ గురించి సీక్రెట్ చెప్పినా తిట్టలేదంటే మ్యాటర్ ఏం లేదు అనుకున్నాం. కానీ 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 వంశీ ప్లీజ్ చెప్పరా. పార్టీలో కలుద్దాం. మళ్ళీ చెప్పరా. నువ్వు అన్ని తిట్టిన అమ్మాయి ఏమనలేదంటే ఖచ్చితంగా లవ్వేరా. నేను నమ్ముతానులే. అదంతా ఓకేరా, కానీ నాకు కానీ నాకు ఏంట్రా? కంగ్రాచులేషన్ చెప్పడానికి. ఓకే కంగ్రాట్స్ రా. కంగ్రాచులేషన్స్ చెప్పు. ఏం పీకేరా? మావాడు ఒక అమ్మాయిని పడేశాడు. అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళు. పడేసింది ప్రేమలో రా. ప్రేమలోనా? అయితే ఒట్టి కాంగ్రెస్ సెట్ బాస్ డబుల్ కాంగ్రెస్. బాయ్. ఏం గుద్దేస్తున్నావు ఏంటి? ఓకే కంగ్రాచులేషన్స్ చెప్పు. కంగ్రాచులేషన్స్. ఏంట్రీడు ఏం మాట్లాడు? ఓ సారీ నీకు మ్యాటర్ తెలియదు కదా. మావాడు ఒక అమ్మాయిని పడగొట్టేసి. అమ్మాయి ఏ అమ్మాయి రా అమ్మాయి. దాన్ని కన్నోడికి దండం పెట్టాలి. కంగ్రాచులేషన్స్ సిద్ధు. చెప్పు. నువ్వు చెప్పవు ఎందుకంటే నువ్వు తండ్రే కదా. I don't need all people's congratulations, only youth congratulations. బయలుదేరు గో. బాబు ఆడ తాగితే తండ్రి తిడతాడు. నువ్వు అవుట్ సైడ్. మళ్ళీ అతను ఎందుకు గుర్తు చేస్తావు? ఎందుకు గుర్తు చేస్తావు? ఏం ట్రై చేస్తావు? అతను రమ్మని చెప్పు, ఇక్కడ ఉంటాను. సిద్ధు ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? వెళ్ళమని చెప్పాను కదా. సీను వెళ్ళమని చెప్పురా. లైసెన్స్ ఉందా నీ దగ్గర? లైసెన్స్ నా దగ్గర ఉంది. లైఫ్ లాంగ్ లైసెన్స్ ఉంది. పేరు తెలుసా? సోదాపి ముందు వాడిని పంపించరా. కరెక్ట్. వెళ్ళు వెళ్ళు. గెట్ అవుట్. ఇలాంటి చుల యాదవులను చూస్తుంటేనే ఆడపిల్లని బయటికి పంపాలంటే భయం వేస్తుంది. రా ముందు. ఎక్కడికి రా చెప్తాను. ఏమైంది? రా. ఏమైంది హాసిని? ఏంట్రా అది? అది హాసిని కాలేజీలో అందరూ అంటుంటే. నీకు కళ్ళు లేవా? చూడు నా జుట్టు ఎలా ఉందో. సరిగా వెయ్యి. రింగులా? అటుపక్క. హాసిని డల్ గా ఉంటుందా? ఆల్వేస్ స్మైలింగ్. అది ఇది కూడా తెలీదు. మరి ప్రేమ? దాన్నే అడుగు. హాయ్ హాసిని. హాయ్ సిద్ధు. ఏం చేస్తున్నావు? ఓ చిన్న ఫైటింగ్. వాడు నా బొమ్మకేసాడు. వాడికి వార్నింగ్ ఇచ్చాను. వాడిని తిడుతుంటే వాడి ఫేస్ చూడాలి. నీ ఫేస్ ఏంటలా ఉంది? నైట్ మందు కొంచెం ఎక్కువైంది. మందు తాగుతావా నువ్వు? ఏ బ్రాండ్? ఓల్డ్ రాక్. మా నాన్న బ్రాండ్. ఎందుకు మందు తాగుతావు సిద్ధు? మామూలుగా మా నాన్నని తిట్టుకోవడానికి తాగుతాను. నిన్న కొంచెం హ్యాపీగా ఉన్నాను కాబట్టి. నాన్న తిడతావా? ఏమని తిడతావు? ఎందుకు హ్యాపీగా ఉన్నాను అడగొచ్చు కదా. అది వదిలే సిద్ధు. ఏం తిడతావు చెప్పు. బూతులా? ఎలాంటి బూతులు చెప్పు సిద్ధు. నాకు 3 బూతులు నేర్పా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బూతులు నేర్పించిన ఏమైంది నీకు? నువ్వేమో తాగేసి మీ నాన్నని తిడతావు. తాగే మా నాన్నని తిట్టాలి నాకుండదా? ప్లీజ్ సిద్ధు ఒక 3 బూతులు. హాసిని క్లాస్ కి రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను బూతులు నేర్చుకుని వస్తాను. బూతులా? నేను నేర్పుతానమ్మా నీకు. నాకు తెలియని బూతులు లేవు. వాటిలో నేను కింగ్ని. రేమా చెప్పరా. ఇప్పుడు నీ షేప్స్ గురించి చెప్పనా? పార్ట్ వర్ణించనా? లిప్స్ లాలీపాప్స్ రా. చాలు. దాన్నంటే నీకేంట్రా? పోరా రే. పెద్ద పుడింగి బయలుదేరాడు. మావాడిని కొడతావరా నీ అబ్బా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? గొడవ ఎందుకు సిద్ధు? ప్లీజ్ సిద్ధు.
కోతులు అనిపిస్తావరా? సిద్ధు సిద్ధు రాజేష్ నా ఫ్రెండ్. రాజేష్ సిద్ధు మన సీనియర్. మన సీనియర్ అయితే కొడతాడా? సిద్ధు నోర్మోయ్, వాడిని కాదు నిన్ను కొట్టాలి. ఎవరిని పడితే వాడిని ఫ్రెండ్ అంటే ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? చెయ్. నేనేం చేశాను? అందరితో ఫ్రెండ్లీగా ఉండడం తప్ప? ఆహా, అందరినీ నమ్మడం తప్పు. అందరు నీలా ఉండరు, తెలుసుకో. అలా అయితే నీతో కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాను. నిన్ను నమ్మొచ్చా? బాబు గారు, ఆ రక్తం ఏంటండి? రక్తమా? అసలు దెబ్బ ఎలా తగిలిందండి? అమ్మగారు! అవునండి, వాడికి యాక్సిడెంట్ అయింది. మా అందరికి ఎంత కంగారుగా అమ్మా ఏం లేదమ్మా. ఏమీ లేదు, కనిపిస్తోంది. నువ్వు పడుకో, వన్ డ్రెస్ తీసుకొని రండి. ఎవరు వినలేదు. ఇప్పుడు చూడేమైందో. వెళ్ళరా వెళ్ళు. మార్కెట్లో ఏ కార్ బెస్ట్ కనుక్కో. ఇవాళ కొనేద్దాం. ఏమో మీరే అడగండి. బావా బావా ఏంటి సిద్ధు ఏమైంది? ఎక్కడో పడ్డాడు. ఎలాగా? బైక్ మించి. జాగ్రత్త సిద్ధు. నేను అదే చెప్పాను. నువ్వే మాట్లాడు. చూసారా వాడికి హలో 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 ఛీ, వెదో ఫోన్. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడు ఏంట్రా యాక్సిడెంట్ అయిందా? రే ఫోన్ పెట్టరా. సిద్ధు హలో హలో హలో. ఏయ్, నీతో మాట్లాడాలి. మాట్లాడమని చెప్పారండి నాన్నగారు. మీకు దెబ్బ తగిలిందట కదండి? టాబ్లెట్ వేసుకున్నారా? అక్క ఇచ్చింది. జ్యూస్? సతీ ఇచ్చాడు. భోజనం? అమ్మ పెట్టింది. నాకు నాకు నిద్ర వస్తుంది. ప్లీజ్ బాయ్. అది హలో. ఏంటి ఫస్ట్ ర్యాంకే ఎత్తేసావు? పడుకోలేదా? చెప్పు ఏంటి? ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను, రా సిద్ధు. ఐస్ క్రీమా? ఈ టైంలో? ఒంటరిగానా? అందుకే కదా నిన్ను పిలుస్తున్నాను. నేను రాను, నువ్వు కూడా వెళ్ళొద్దు. ప్లీజ్ సిద్ధు. అయినా మీ నాన్న ఎలా ఈ టైంలో వెళ్ళనిస్తున్నారు? 4 పెగ్గులు నీ బ్రాండే, పొద్దున దాకా లేవడు. అయితే నువ్వు కూడా పడుకో. నువ్వేమో అందరినీ నమ్మొద్దంటావు, నిన్ను పిలిస్తే రానంటావు. ఎలా సిద్ధు? ఈ టైంలో వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, విను. అయితే నువ్వు రావా? నేను వెళ్తున్నాను, బాయ్. పో. ఒకటి బటర్ స్కాచ్. రానన్నావు, తింటావా? ఇంకోటి. సరే అమ్మా. చిన్నది, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. ఇదిగోండి సార్. వద్దా? పెద్దది 25 రూపీస్. అక్కడ తీసుకో. గణేష్, నేను రేపిస్తానే. ఓ గణేషా? ఇతను కూడా ఫ్రెండేనా? వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? రానని చెప్పావు కదా, నువ్వెందుకు వచ్చావు? కొట్టానంటే గణేష్ మీరు ప్లీజ్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంటి? అయినా పోయేదాన్ని పోక నాకెందుకు ఫోన్ చేసావు? అనవసరంగా నాకు టెన్షన్. నీకెందుకు టెన్షన్? ఏదన్నా అయితే తెలుస్తుంది. ఏమవుతుంది? నీకు తెలియదా? వెళ్ళొద్దంటే విను, అంతే. సర్లే, ఇంకెప్పుడు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళను. ఒక్కసారి నా వచ్చిగా. వెళ్ళు. వద్దు సిద్ధు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి? వెళ్ళమంటున్నాను కదా, నువ్వు వెళ్ళు. కానీ నాకు ఫోన్ చేయి, నేను తీసుకెళ్తాను. నిజంగా? 1 o'clock కూడానా? 2, 3. ఇల్లు వచ్చింది, వెళ్ళు. చెప్పు. కనకారావు
ఇచ్చేనా? ఆయన వాణ్ణి కాదురా, ముందు మిమ్మల్ని అనాలి. గ్యాంగ్ పరువు అంటూ వాడిని రెచ్చగొట్టారు. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. మేము రెచ్చగొడితే ప్రేమించాడు వాడు? లేకపోతే అక్కడ వాళ్ళ నాన్న వీడికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎన్ని గొడవలు అవుతాయి? అయితే ఏంటి? వాడి ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? మాకు తెలుసు. చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఇంతవరకు ఎలాంటి అమ్మాయి కావాలో వాడికే తెలీదు. ఇప్పుడు తెలిసింది అంటున్నాడు. వినొచ్చు కదా? ఏయ్, వినొద్దు అని చెప్పట్లా. ప్రాబ్లం అవుతుంది, ఆలోచించమని అదే ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటున్నాను. స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నారే? రేయ్, మేము నీ లైఫ్ గురించి కదరా మాట్లాడుతుంది. బాను, నా లైఫ్కి ఏం కాదే. నేను మంచోడిని. హాసిని నా పక్కనుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాను. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఈ విషయం హాసినికి తెలుసా? రేపు చెప్తాను. చెప్పు. నిన్నొకటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్తావా? అదేంటి, ఏదో చెప్పడానికి పిలిచావనుకున్నాను. అడగడానికేనా? సరే అడుగు. హాసిని, మన ఇద్దరి మధ్య ఏముంది? నిన్నే. ఏముంది మన ఇద్దరి మధ్య? ఏం లేదు. సీరియస్ గా అడుగుతున్నాను. మన ఇద్దరి మధ్య ఏముంది సిద్ధు? అదే నేను అడుగుతున్నాను. తర్వాత చెప్తాను. ఎప్పుడు? 5 years, మినిమం 4.5. నా దగ్గర అంత టైం లేదు. ఇప్పుడే చెప్పు. సరే, నేనే చెప్తాను. ఏం నువ్వు ఏవి దాచుకోవా? పర్సనల్ అని ఏమీ లేదా? ఒకసారి నేను చెప్పేది విను. వినను. చెప్పేది విను. వద్దు సిద్ధు, ఇప్పుడు చెప్తా, తర్వాత అందరికి చెప్తానని తిడతావు. హాసిని, ఒక్కసారి విను. హాసిని, వినను. విను. నేను వినను. వినకపోతే అందరికి చెప్పేస్తాను. చెప్పుకో. నిజంగా చెప్పేస్తాను. చెప్పేసుకో. హలో, మీరు చాలా బాగున్నారు. ఐ లవ్ యూ. చెప్పేశాడు వెదవా. సరేరా, నేనే వింటాను. ఓయ్, రమ్మంటున్నానుగా. ఎవరు అమ్మాయి? చెప్పేశావా? ఓకే ఆ చెప్పేదా? అమ్మాయితో నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఈ విషయం నీ దగ్గర దాయాలని అనుకోలేదు. అలా అనుకుంటే ఇప్పుడు కూడా చెప్పుండేవాడిని కాదు. జరిగిన నిశ్చితార్థం నాకు ఇష్టం లేకుండా జరిగింది హాసిని. ఏదైనా నిశ్చితార్థమే, కానీ అది నా ప్రాబ్లం. నేను చూసుకుంటాను. నువ్వు నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో నీకే తెలియదు హాసిని. నిన్ను కలిసిన తర్వాత నేను లైఫ్ లో ఫస్ట్ టైం హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి. నా మీద నమ్మకం ఉంటే ఆలోచించి చెప్పు. నేను వెయిట్ టికెట్ అదేనా? టికెట్ తీసుకున్నావా? తీసుకున్నా బాబు. అమ్మా, టాప్ వచ్చింది. వచ్చావమ్మా? వంట ఏం చేయను? అబ్బు, చాలా సీరియస్గా ఉంది వ్యవహారం. ఏదో ఒకటి చేస్తాలే. వస్తున్నా. టెలిఫోన్ డిపార్ట్మెంట్ అండి. మా ఇంట్లో తెలుగులో మాట్లాడు కొరకు 2 నొక్కండి. 2 కాదు, నీ పేక నొక్కుతా.
నాకు నచ్చలేదు సిద్ధు. నేను ఇలా ఉండటం, ఏదో పోగొట్టుకున్నట్టు గంటలు గంటలు ఆలోచించడం నా వల్ల కాదు. నువ్వే చెప్పావు కదా నాకు ఏది ఇష్టమో అదే చేస్తానని. ఆ పెళ్ళి నీకు ఇష్టం లేదు కదా, అయితే చేసుకోకు. నీకేది నచ్చితే అదే చేయి. నీ మీద నాకు నమ్మకం ఉంది. బాయ్. ఏ హాస్ని, ఆగు. ఏం మాట్లాడుతున్నావు? ఏ ప్లీజ్, నాకు అర్థం కాలేదు. క్లియర్ గా చెప్పు. చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏం చెప్తున్నావు? నాకు ఈ షేడ్ వద్దు, వేరే షేడ్. ఏమే కొత్తగా తలకేసుకునే రంగు ఏదో వచ్చిందంట, దాని పేరేంటో చెప్పు. వేసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటుంది అత్తయ్య. నా దగ్గర ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడ? ఇదేంటి ఇల్లా బ్యూటీ పార్లరా? తీసి పెట్టండి. వాడిని రేపటి నుంచి ఆఫీస్ రమ్మని చెప్పు. ఏమిటండి? రేపటి నుంచి ఆఫీస్కి రమ్మని చెప్పు. ఏమైంది? ఏమైంది అడుగాడు. చెప్పరా ఏమైందని? చెప్పరా ఏమైందని చెప్పు. రోడ్లో అమ్మాయి వెనక ఐ లవ్ యూ చెప్తూ తిరుగుతున్నాడు. ఇలా అసలు ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా తిరుగుతున్నావు? ఎవరా అమ్మాయి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. అసలు ఇలా ఉంటే ఏంటి అర్థం? మాట్లాడవే, చెప్పు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం నాన్న. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం అంటే? నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, గుర్తుందిగా? ఇంకో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి మాట ఇచ్చావు, గుర్తుందిగా? పెద్దలందరూ డిసైడ్ చేశాం. ఇప్పుడు అమ్మాయి అంటే అమ్మాయి నచ్చలేదా? అది అప్పుడే చెప్పొచ్చు కదరా. అడిగావు కదా, నిన్ను అడిగావా లేదా? అప్పుడే చెప్పచ్చు కదా అమ్మాయి నచ్చలేదని. చెప్పు. ఆ రోజు మీకు చెప్పడానికి నా దగ్గర రీజన్స్ లేవు నాన్న. అంటే ఇప్పుడు రీజన్స్ ఉన్నాయా? ఏంటి రీజను? ఈ అమ్మాయి నచ్చింది అంతే కదా. ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దనడానికి నా దగ్గర 100 రీజన్స్ ఉన్నాయి, చెప్పమంటావా? చెప్పు. 100 రీజన్స్ ఉన్నాయి వద్దనడానికి, చెప్పమంటావా? చెప్పరా. ఆ అమ్మాయి గురించి తెలుసుకుని చెప్పండి నాన్న. విన్నావా? ఆ అమ్మాయి గురించి మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలరా? నువ్వు తెలుసుకున్నట్ట? థియేటర్లో, రెస్టారెంట్లో, రోడ్లో. చెప్పు. చెప్పరా. రా, రండి అందరూ రండి. రారా, మొత్తం ఫ్యామిలీ వస్తావరా. చెప్పు. ఏ రోడ్లో నించుని ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి చెప్పు. ఇదిగో చూడు, నాకు నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పు. ఏం చేస్తే ఆ అమ్మాయి గురించి తెలుసుకోవచ్చు చెప్పు. నాన్న అది చెప్పు. అది కాదు నాన్న. చెప్పరా, క్లియర్ గా చెప్పు. కావాలంటే ఒక వారం రోజులు అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాను. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? నా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. ఉండు ప్లీజ్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఎందుకు వద్దు ఒక రీజన్ చెప్పండి నాన్న. వదిలేస్తాను. నాన్న తీసుకురారా. మీరు కూడా ఏంటి నాన్న? ఏం చేయమంటావు? ఇప్పుడే చెప్తే సార్కి బాధగా ఉంటుందట.
వారం తర్వాత చెప్తే ఓకే కదా నీకు? ఒక్క వారం తీసుకురా. ఆ వారం రోజులేంటి, ఒప్పించటం ఏంటి? తెలియకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మేము ఉన్నాం కదా, మమ్మల్ని అడగొచ్చు కదరా. లేక లేక ఒక డెసిషన్ తీసుకొని అది కాస్త ఆయన చేతిలో పెట్టేసేవేంట్రా? హాస్ని విషయం ఎలా చెప్పాలో అనుకునేవాడిని. అలాంటిది హాస్ని అంటే నాకు ఇష్టమని చెప్పగలిగాను. వారం రోజులు ఇంటికి తీసుకురావడానికి ఒప్పించగలిగాను. అదే నా మొదటి సక్సెస్. అయినా సరే, నీకు మీ నాన్న గురించి తెలుసు, హాసిని గురించి తెలుసు. ఎలా జరుగుతుందిరా? జరగాలి. 7 రోజుల్లో ఈ అమ్మాయి నాకు కరెక్ట్ అని ఒప్పించడానికి ఒక్క క్షణం దొరకదా? అది సరేరా, ముందు హాస్ని రావాలి కదా. వస్తుందిరా. నేను రాను. ఎక్కడికి పిలిచాను నేను? థియేటర్కి రా, పార్క్కి రా, దొంగతనంగా పెళ్లి చేసుకున్నారని పిలిచానా? మా ఇంటికే కదా. 7 రోజులు నేను ఎలా వస్తాను? కానీ మన లవ్ ని ప్రూవ్ చేయడం మన ప్రాబ్లం కదా. అవును కదా. అయినా నేను రాను. హాస్ని ఇప్పుడు చేయగలిగేవి రెండే. ఒకటి, నిన్ను మా ఇంటికి తీసుకెళ్లడం, లేదా నేను ఇల్లు వదిలేసి రావడం. నేను వచ్చేస్తే ఒక మంచి ఫ్యామిలీని కోల్పోయిన వాడిని అవుతాను. అదే నిన్ను తీసుకెళ్తే నీకొక మంచి ఫ్యామిలీ ఇచ్చిన వాడిని అవుతాను. నేనేం చేయాలో మనం ఫ్యామిలీ అని మాట్లాడుతున్నావు. నాకు లేదా ఫ్యామిలీ? అబ్బో, పెద్ద ఫ్యామిలీ అండి అది. ఉన్నది ఇద్దరు. ఆయనకి తాగుడు ఇష్టం, వీడికి వాగుడు ఇష్టం. హాస్ని, నువ్వు నాకు కావాలి. నేను నీకు కావాలంటే నన్ను నమ్మి నాతో రా. సరే, కానీ మా నాన్న ఒప్పుకోవాలి కదా. ఒప్పిస్తే వస్తావా? ఎలా ఒప్పిస్తావు? దానికి ఒకడున్నాడు. కిస్మత్ కుమార్ ఎంఏ పిహెచ్డీని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. అయినా ఒప్పుకొని తీరాలి సార్. అవతల వాళ్ళకి నేను మాట ఇచ్చాను. ఎవరికి? ఎవరికంటే కాలేజీ వాళ్ళకి. మీ అమ్మాయిని టూర్కి తీసుకొస్తారని నేను వాళ్ళకి మాట ఇచ్చాను సార్. తీసుకెళ్ళకపోతే నా పరువు పోతుంది సార్. పంపితే నా పరువు పోతాయా? అదేంటి? ఈ మధ్య నా కూతురు వెనకాల ఎవడో పడుతున్నాడయ్యా. సింగిల్ కాల్స్, డబుల్ కాల్స్, మిస్డ్ కాల్స్ తెగ వచ్చేస్తున్నాయి. కాలేజీలో ఎవడన్నా అసలు కాలేజీలో అంత మాత్రం కూడా ఎవరు సార్. కాలేజీ నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు. నీకెలా తెలుసు? మీకు అనుమానాలు ఎక్కువే సార్. కూతురు అంటే ఇష్టం సార్. అది ఎక్కువైతే కష్టం సార్. అయినా కాలేజీ లెక్చరర్ని నేనే స్వయంగా అడుగుతుంటే ఇంకా ఏమిటి సార్ సందేహిస్తారు? అసలు అనుమానం అక్కడే వచ్చిందండి. ఇప్పుడు అది కూతురు, అవును, నేనేమో తండ్రిని. నిజమే. అదే వచ్చి డైరెక్ట్ గా నన్ను అడగచ్చు కదా. మధ్యలో మీరు ఎందుకు అడుగుతున్నట్టు? బుద్ధి లేక అయ్యి ఉండొచ్చు. అయ్యా, మీ అమ్మాయి మిమ్మల్ని అడగదు. వాడు నన్ను వదలడు. మధ్యలో నన్ను ఇరికిచ్చారు. వాడెవడు? అన్నానా? విన్నానండి. అయ్యా, మీ అమ్మాయిని ఈ టూర్కు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఒప్పిస్తే నా పేరు కాలేజీలో 10 కాలాల పాటు నిలబడుతుందని నాకు ఈ కార్యక్రమం వంటగట్టారు. తప్పైతే క్షమించండి సార్. వస్తాను. ఆగండి. మీకు ఫోన్ ఉందా? దానికి నంబర్ కూడా ఉంది. రాసండి. దేనికండి? వారం రోజులు నా కూతురుతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనండి? అంటే పంపిస్తున్నట్టేగా. ఇప్పుడు వెళ్ళాలని అది అనుకున్నా, మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నాకు గౌరవం ఇచ్చింది. అవును, తండ్రిగా అది నేను నిలబెట్టుకోవాలి కదా. ఏమంటారు? అంటే పంపిస్తున్నట్టే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కింగ్ అని యూత్ లో మనకు మంచి పేరు వస్తుంది కదా. దొరికితే పేపర్లో కూడా వస్తుంది. దొరకటం ఏంటి? పేపర్ వాడికి న్యూస్ దొరుకుతున్నాను సార్. అదే, నాకైతే ఇంకో రకంగా వినిపించింది. సరేగాని అమ్మాయి జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త. నేను జాగ్రత్త ఏంట్రా? అబద్ధం చెప్పి అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు? నేనే. తేడా వస్తే ఆయన అడుగుతాడు నన్నే. మరి ప్రాబ్లం ఎవరికి? నాకే. అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? నాన్న, తను తెలుసు. హరిణి. హాసిని అంకుల్. ఓకే, బట్ ఈ ఇంట్లో కొన్ని పద్ధతులుంటాయి. తెలుసు అంకుల్. తను చెప్పలేదు, చూస్తేనే తెలుస్తుంది. కానీ అవన్నీ నీకు కాదు. నువ్వు ఈ ఇంటికి గెస్ట్వి. దట్స్ ఇట్. సో నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండొచ్చు. వారం రోజులు నానా, అది అందరికి ఇంట్రడ్యూస్ చేయి. అమ్మా. నమస్తే ఆంటీ. మీ పాట సూపర్ ఆంటీ. సిద్ధు ఓసారి ఫోన్లో వినిపించాడు.
వదిన. అయ్యో హాస్ని, బుజ్జి. హాయ్. వాడు అనంత పని చేశాడు, అమ్మాయిని తీసుకొచ్చేశాడు. నాకు కూడా పరిచయం చేసేస్తాడో ఏమో. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళిపోతా. నమస్తే అండి. అక్క, మాయా ఎవరు మన ఇంటికి నువ్వు తీసుకొచ్చా? మీకు కథలు చెప్పడానికి ఎవ్వరూ లేరంట కదా, అందుకే నన్ను తీసుకొచ్చాడు. నీ కథలొచ్చా? ఇన్నొచ్చు, చెప్పనా? ఏయ్, తర్వాత చెప్తుంది రా. రా. నీ రూమ్ నాకు నచ్చింది సిద్ధు. ఈ రోజు నాకు కూడా నచ్చింది. నాకు నచ్చిన ఒక అమ్మాయి నా రూమ్ లో ఉందా? నమ్మలేకపోతున్నాను. నమ్ము సిద్ధు. ఐ లవ్ యూ. ఏమంటున్నారండి? ఐ లవ్ యూ అంటున్నారండి. నీకు నోరు ఆగుదా? అంత గట్టిగా అరిచారంటండి. అది గిల్లినప్పుడు. గిల్లారా? ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. హాస్ని చాలా మంచి అమ్మాయి. సత్తి ఓ మంచి పనుడు. అమ్మాయి గారు, మీకు ఈ ఇంట్లో ఏ పని ఉన్నా సరే నాతో చెప్పండి, సెకండ్ లో చేసుకొచ్చేస్తాను. అర్జెంటుగా మంచి నీళ్ళు కావాలి. అబ్బో, అమ్మాయి గారు సూపర్ అండి. థ్యాంక్స్ రా. ఇంతకీ వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను, భోజనాలు రమ్మంటున్నారండి. నేను పెడతానమ్మా. సతీ, టేబుల్ మీద నీళ్ళు పెట్టు. అమ్మా నాతో మాట్లాడమ్మా. సతీ, అందరిని పిలిచేసావా? కూర్చో. తినేటప్పుడు మీద పడకుండా క్లాత్ వేసుకోవడం నేర్పలేదా? మీద పోసుకోకుండా తినడం నేర్పారు. అది భోజనానికి ముందు హాస్నికి ప్రేయర్ చేయటం అలవాటు. కాదు, ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువ తినేస్తానేమోనని కళ్ళు మూసుకుని తక్కువ తినాలి అని మనసుని కంట్రోల్ చేస్తున్నాను. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోరా? కొత్తగా వచ్చావు కదమ్మా, మొగమాట పడుతున్నారు. సరే, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలీదు కదా సిద్ధు. అయినా చెప్తే పంపిస్తారా అంకుల్? నాన్న దాకెందుకు, మీరు పంపిస్తారా? కూరవయ్యనా? యాక్చువల్ గా అయితే నేను కూడా రాకూడదు, కానీ సిద్ధుని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను కదా. మా నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్నారు. మాకు అన్ని టెంపుల్స్ దర్శనం ఫ్రీ, తెలుసా? మరి ప్రసాదం ఫ్రీ సతీ. అంకుల్, నేను ఒకటి చెప్పొచ్చా? మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా? లేదు అంకుల్, కొత్త కదా, ఇవాళ కొంచెం తక్కువే మాట్లాడుతున్నాను. ఏం సిద్ధు? ఈ అమ్మాయి ఆవిడకి నచ్చింది. మాట్లాడమేంటి లక్ష్మి? ఏం చెప్పను, అది వాడు ఫ్యూచర్ అని చెప్పాక. తప్పు లక్ష్మి, పిల్లలు తప్పు చేస్తే చెప్పాలి, వాళ్ళకి మంచిదారి చూపించాలి. నువ్వు చేసే తప్పురా అని చెప్తే వాడు వెనకపోవచ్చు.
కానీ వాడు తెలుసుకునేలా చెప్తే అర్థం కావచ్చుగా. అందుకే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురామని చెప్పాను. ఈ 7 రోజులు ఒక్క క్షణం దొరకదా ఆ అమ్మాయి వాడికి కరెక్ట్ కాదని చెప్పడానికి. ఎక్కడికి? రూమ్ షిఫ్టింగ్. మీ రూమ్ కే. నా రూమ్ కా? ఎవరు వస్తున్నారు? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పు. నాన్నగారు వస్తున్నారు. నాన్నగారు వస్తున్నారా? నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను, కానీ తర్వాత తెలుసుకున్నాను వస్తుంది నాన్నగారు కాదు, అన్నయ్య గారు. అలారం ఎన్నింటికి పెడుతున్నావురా? 6ంటికి. నువ్వు 7 వరకు లేవు కదా? నువ్వు 6ంటికి లేస్తావు కదా. నాకు అలారం పెట్టుకుని అలవాట్లేదు. ఈ అలారం వచ్చింది వద్దునే. పడుకో. చీకట్లో కూడా కనిపిస్తుందా అని చూస్తున్నాను. భయపడ్డారా? రండి, నాకు బెడ్ అంతా అక్కర్లేదు, బర్త్ చాలు. బయట పడుకుంటారా? ఇక్కడేనా? ఇవెందుకు? మాట్లాడరా? ప్లీజ్ రా. ఇక్కడేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టలేదు సిద్ధు. నువ్వు? నాకు కూడా. ఎందుకు? ఎందుకేంటి, మన దగ్గర 6 రోజులే ఉన్నాయి, ఇంకా 6గురిని పడేయాలి. ఒక్కొక్కరికి ఎలా గ్యాలం వేయాలా అని ఆలోచిస్తున్నా. గ్యాలమా? గ్యాలం వేస్తే కదా చేపలు పడేది. అవును కదా. దగ్గరికి వస్తున్నావేంటి? టెన్షన్ గా ఉందా హాసిని? అయితే టెన్షన్ గా ఉందా? నాకు టెన్షన్ పెంచకు. దగ్గరికి వస్తే టెన్షన్ తగ్గుతుందా సిద్ధు? ముద్దిస్తే మొత్తం పోతుంది. సత్తి, నువ్వు పేపర్ చదువుతావా? అబ్బాయి చదవనండి, చాలా సిరాకు. ఏ? చదవడం రాదు కాబట్టి. అమ్మాయి గారు, కళ్ళేటండి అంత ఎరగున్నాయి. రాత్రంతా నిద్ర పట్టలేదు సత్తి. ఓహో, కొత్త ఇల్లు కదండి, ఇంకా అలవాటు పడాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్నగారు లేచారండి. ఆల్రెడీ జాగింగ్ కూడా వెళ్ళిపోయారండి, మిమ్మల్ని అడగలేదు. కాఫీ. అయ్యి బాబోయ్, కళ్ళెట్టిన అంత ఎరగున్నాయి. నైట్ అంతా నిద్ర లేదురా. అక్కడ నిద్ర లేదు, ఇక్కడ నిద్ర లేదు, అంటే ఇద్దరి మధ్యన ఏదో. తెలుసుకోవాలని ట్రై చేయకు, నీకు నిద్ర పట్టదు. గుడ్ మార్నింగ్ అంకుల్. పేపర్ కావాలా? సరే, స్పోర్ట్స్ కాలం బ్యాలెన్స్ ఉంది, చదివిస్తానే. ఏం చేస్తున్నావు? ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు చెప్పే వరకు. టాబ్లెట్, వాటర్. వస్తున్నానండి. టాబ్లెట్ ఇది? అయ్యి బాబోయ్. ఏంటి సిద్ధు? నాన్న బీపీ టాబ్లెట్ ఇవాళ నువ్వు వేస్తున్నావు. ఎందుకు? గ్యాలం గ్యాలం పెద్ద చేపని పడేయడానికి. ఓకే ఓకే. సతే, టాబ్లెట్ తీసుకురా. అంకుల్. సతే, ఎక్కడ చచ్చావరా? వెళ్ళేటప్పుడు పక్కన ఉండాలని తెలీదా? ఎవరి పని వాళ్ళు చేయండి చాలు. హాసిని, బీపీ అంటే ఇదా సిద్ధు? దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. పెద్ద చేపకి గాలం వేసినా వర్కౌట్ అవ్వలేదు, ఎలా అవుతుంది?
చేప కాదు, తిమింగలం. పోనీ మిగతా చేపలకి గాలం వద్దు, వలేసేద్దాం. బలా? అమ్మ పిలుస్తుంది. హాయ్ హాయ్ ఆంటీ. పిలిచారా? ఓ, తల గుద్దుకోవడం చూసారా? ఎందుకు గుద్దావు? బయట గుద్దింది చూసారా, లోపల గుద్దింది చూసారా? అంటే బయట కూడా గుద్దావా? బయట తను గుద్దాడు, లోపల నేను గుద్దాను. ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? కొమ్ములు వస్తాయా? ఇప్పుడు గుద్దాను, కొమ్ములు వచ్చేసాయా? పాపం వాళ్ళ ఆయన కొమ్ములతో మిమ్మల్ని చూడలేడు. బాగుంది కదా? ఇలాంటివన్నీ సిద్ధు నమ్ముతాడా? నమ్ముతాడా ఏంటి? ఇది నచ్చే మళ్ళీ నా వెంట పడి కాఫీకి వెళ్దామని అడిగాడు. అవునా? అవును. అప్పుడు నేను డబుల్ డెక్కర్ బస్ ఎక్కించి మినర్వా కేఫ్ కి తీసుకెళ్లి కాఫీ కూడా నీ గురించి కాదు, వాడి గురించి చెప్పు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి నాతో పానీపూరి తినాలని ఫంక్షన్ ఎగ్గొట్టి మరీ వచ్చాడు తెలుసా? ఏంట్రా, ఏం జరుగుతుంది లోపల? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పురా. అయితే నాకేం తెలదాం. తెలుసుకుని చెప్పురా. వెళ్ళా. మంచోడా. ఆ మాట సిద్ధుతో అనకండి, కోపం వస్తుంది. కోపం వస్తే బూతులు తిడతాడు. మా సిద్ధు బూతులు మాట్లాడతాడు. బూతులంటే గుర్తొచ్చింది. ఒకసారి కాలేజ్లో ఏంటి? ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్. ఏమండి, ఈ రోజు కూడా మీరు మీద కాళ్ళు చేతులు వేస్తారా? కాళ్ళు చేతులు వేయటమేంటి? ఓకే ఫ్రెండ్స్. సరే చెప్పు. ఆ రోజు కొంతమంది నన్ను ఏడిపిస్తే కొట్టాడు చూడు, డమాల్ టిమిల్. అయ్ బాబోయ్, తగిలిందా సత్తి? పర్వాలేలే, వాళ్ళు తగిలినా ఏం కాదు, నువ్వు చెప్పు. తర్వాత అప్పటి నుంచి వాళ్ళు నన్ను అక్క అక్క అని పిలుస్తున్నారు. బాబు. ఏంట్రా? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టెన్షన్ ఎందుకు? తెలుసుకున్న చెప్పలేక. ఏం చెప్పొద్దు, మనసులో పెట్టుకో. అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసా మీకు? మనకంతా తెలుసు, ప్లాన్ చేసిందేనే కదా. ఈ ప్లాన్ అంతా మీదేనా? యా. బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఓర మాస్ అండి. నాచురలీ ఈ గ్యాలం వల చేపలంటే మాస్ గానే ఉంటుంది, కానీ వర్కౌట్ అవుతుంది. ఎనీవేస్, మన గురించి మాట్లాడుతుందా? మాట్లాడటం ఏంటంటే ఏకంగా సినిమా చూపించేస్తున్నారు అక్కడ విత్ యాక్షన్. విత్ యాక్షన్? ఐ నో, షీఈస్ వెరీ టాలెంటెడ్. అయితే అవార్డు ఇవ్వండి. ఎనీవేస్, హాస్ని పిలు. అంటే ఆవిడ సినిమా మధ్యలో వచ్చేలా కనపట్లేదండి. ఎలా పిలవాలో నాకు తెలుసు. ఆవిడ గురించి తెలుసుకోమని తీసుకొస్తే అందరూ ఈయన గురించి తెలుసుకుంటున్నారు. ఏమైపోద్దా ఏంటో. కొంచెం కట్టి పెట్టరా ప్లీజ్. ఆగిపోతుంది. ఉండు ఉండు ఉండు, మళ్ళీ ఆగిపోతుంది. నీకు తెలీదా, ఇది యూనివర్సల్ లవర్స్ కోడ్. ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే మోగుతూనే ఉంటుంది. హలో, హాస్ని గారు ఉన్నారా? మీ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. సిద్ధు, నేనే. అమ్మయ్యా, ఇంకా మేకప్ పిచ్చిదో ఫోన్ పిచ్చిదో తీసింది అనుకున్నా. సరే, లోపల ఏం మాట్లాడావు? ఏదో మాట్లాడానులే, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పు. మాయా, తప్పదంటావా? తప్పదు. అది మనం ఐస్ క్రీమ్ తింటాం కదా. అవునవును, గోడ దూకి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు కొంచెం కష్టమే గానీ మళ్ళీ ట్రై చేద్దాంలే. సరే, ఆ చేపల్ని ఏం చెప్పి పడేసావు?
నువ్వు మంచోడి అంటున్నారు సిద్ధు. ఇంట్లో మనం ఇచ్చే బిల్డప్ అలాంటిదిలే. అయినా బావిలో ఉన్న కప్పలకి బయట లైఫ్ గురించి ఏం తెలుస్తుంది చెప్పు? వాళ్ళంతే, ఫోన్, మేకప్, కిచెన్, నానా, అంతే. అదే లైఫ్ అని అనుకుంటున్నారు. పాపం సిద్ధు. వాళ్ళని తలుచుకుంటే నాకు కూడా జాలేస్తుంది. పాపం. సరే ఏదైతే మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా. ఈ హ్యాపీ మూడ్ లో నిన్న ఒకటి అడగనా? ఏంటది? అదే చాలా రోజులు అయింది కదా, ఒక్కసారి సిద్ధు. అదే ఒకే ఒక్కసారి ఇడియట్ అనవా? అను నువ్వు నిజంగానే ఇడియట్ సిద్ధు. బాబు ఏమండి ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? నాన్నగారు వచ్చే టైం అయిందండి. మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? నాన్నగారు వచ్చే టైం అయింది కదా, ఆయన రావాలి. కిచెన్ లో జరిగింది మొత్తం తెలుసుకోవాలి. ఏంటి మొత్తమా? యా మొత్తమే. బాబు గారు మీరు ఊర మాస అనుకున్నాను గానీ ఊర నాటండి. గుడ్ పాయింట్. హాస్ని ఇది పట్టుకో. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? సీనిండి కాక. చూసావా ఎంత ఈజీగా అబద్ధం చెప్పేశాడు? ఏ అలా కాదు, నేను నేర్పించినా. ఏం వద్దులే బాబు, పెద్దయ్య కదా గోడలు దూకాలా ఏంటి? గోడలు దూకాలా? జ్యూస్ తాగుతారా బాబు? జ్యూస్ ఏంట్రా, ఎండను పడొచ్చాడు. ఐస్ క్రీమ్ ఇవ్వు, చల్లబడతాడు. ఐస్ క్రీమా? ఏ అర్ధరాత్రి అయితే కానీ తినరా బాబు? ఏ చింటూ, ఏంట్రా నీతో తిరుగుతే ఇడియట్ అయిపోతాం కదా. ఇడియటా? రే అందరు అదోలా మాట్లాడుతున్నారా? ఊరుకోండి, మీ ప్లాన్ మీకు తెలియపోవడం ఏంటి? నా ప్లాన్ ఏంట్రా? అమ్మాయి గారు కిచెన్ లో చూపించిన సినిమా ఇదే కదా. ఇదా? అదేంటండి అలా టెన్షన్ పడుతున్నారు? నాన్నగారు వచ్చే టైం అయిందిరా. హాయ్ నాన్న. హాయ్. ఏం టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదు నాన్న. నాకు తెలుసు నేను చెప్తాను. అసలు ఏం జరిగిందంటే ఏంటి? ఊరుకోండే పెదవల్లరి మీరును. అయ్యో 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 అయ్యో. ఏమైంది సిద్ధు? ఏమైందా? అన్ని నీ వల్లే. వల వేసేద్దామంటే నువ్వే కదా అన్నావు. వల వేసేద్దామంటే ఎలాగా నన్నే వేసిస్తావా? నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా? ఐ టెల్ యు ఐ డోంట్ నో. నేను తక్కువే చెప్పాను, నువ్వేగా ఫోన్ లో ఎక్కువ చెప్పావు. ఫోనా? మీ అక్క స్పీకర్ ఫోన్ నొక్కింది. థ్యాంక్ గాడ్ నాన్నగారికి తెలియలేదు. తెలుసుంటే ఏమయ్యేదు. అన్ని నేను చూసుకుంటా. ఇంకోసారి ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడావనుకో. మాట్లాడతావా? మాట్లాడొద్దని చెప్పి నన్ను దీంట్లో అడ్డుపెట్టి మిమ్మల్ని ఎవరు ఆపలేరే. యాపిల్ వాసన వస్తుందేంటి? క్రీమ్ యాపిల్ ఫ్లేవర్. ఆరెంజ్ లేదా? మాట్లాడుకు. నాకు తోచదు బుజ్జి. నీకేమో అది కలపాలి, ఇది వెయ్యాలి, ఆరేక తుడవాలి, బోల్డ్ పని ఉంది. నన్నేమో ఖాళీగా కూర్చోబెట్టావు. నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావు? ఓ వాగుతూనే ఉన్నావుగా. బుజ్జి నన్ను సోఫాలో కూర్చోబెట్టవా? టీవీ చూస్తూ కూర్చుంటాను. నువ్వెప్పుడు భలే సరదాగా ఉంటావే. నేనంతే బుజ్జి. అవును, నువ్వు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా. నాన్న అడిగాను, ఆయన ఇక్కడ పెట్టించారు. ఎప్పుడు ఇవే ఫేస్లకు చేయాలంటే బోర్ కొడుతుంది. బయట పెట్టుకో, డబ్బులుండాలిగా. లోన్ కి ట్రై చేయి సిద్ధులాగా. సిద్ధు లోన్ తీసుకుంటున్నాడా? అయ్యో తెలీదా? నిజం. సొంతంగా బిజినెస్ చేయడానికి 25 lakhs లోన్ కోసం బ్యాంక్ కి అప్లై చేశాడు. నిజంగా? నాన్న నాన్న ఏంటి ఏంటి నాన్న నాన్న అందరూ భయపడుతున్నారు. అంకుల్ కి ఏమైనా చెప్తామా ఏంటి? సిద్ధుకి లోన్ రాగానే నీకు 2 lakhs ఇమ్మని చెప్తాను. నేను షూరిటీగా ఉంటాను. బుజ్జి బుజ్జి సిద్ధు
ఏంటమ్మా ఇది? అంకుల్ అది అమ్మాయి ఎవరో కొత్తగా కనిపిస్తుంటేను. నేను అడిగింది దీని గురించి. ఫైల్ అంకుల్. ఇది ఎలా వర్కౌట్ అవుతుందా? అది కాదు నాన్న. నేను మాట్లాడుతున్నాను ఇక్కడ 25 లక్షలు కాదు, నేను సంపాదించలేనంత అడగమనండి, సంపాదించిస్తాను. ఇస్తానా లేదా? ఇస్తాను అంకుల్. నాకు తెలియకుండా వీడు చేసింది తప్పు. ఇది తెలిసాక నేను ఊరుకుంటే ఇంకా తప్పు. ఇది ఇలా జరగకూడదు. ఏమంటారు? మీరు ఏదంటే అది. నీ పెళ్ళెప్పుడు? మీరు ఎప్పుడంటే అప్పుడు అంకుల్. అది ఎల్లుండే నా పిల్ల అంకుల్. చెప్పండి అమ్మా వాడికి. ఎల్లుండి నా పిల్లరా? మేము చెప్తాం అంకుల్. ఫ్రెండ్సే కదా, మీరైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఓకే అంకుల్. వస్తావరా? నీకు దండం పెడతాను. వస్తాను. ముందు నువ్వు వెనక కొయ్యంటే ఇదేరా. ఎవర్రా అమ్మాయి? నీకు దండం పెడతా. ఏంటి వంశీ, శీను, రవి మీరెప్పుడు వచ్చారు? ఇంటికి పంపించేశారు, కనీసం ఒక్కసారైనా ఫోన్ చేశారా? అంటే నాకు షార్ట్ టైం మెమరీ లాస్ అనమాట. సరే, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? అవసరమా ఇప్పుడు? చూసావా, అప్పుడేమో ఆ ఇంటికి వెళ్తే మమ్మల్ని మర్చిపోతావు, బిజీ అయిపోతావు అన్నారు కదా. చూడండి, నేను ఖాళీగానే ఉన్నాను. ఉండండి, తెస్తాను. సతీ, అంకుల్స్ కి 3 కాఫీ. అమ్మో, అబ్బా, ఎలా ఉంటున్నారు నాయన ఇంట్లో? పావు గంటకి పిచ్చెక్కిచ్చేసాడ్రా. ఇప్పుడు అర్థమైందా? హలో, ఏంటి సిద్ధు వెళ్ళిపోయారు? కాఫీ తెస్తానన్నాను కదా. నీకేమైనా పిచ్చా? నేనేం చేశాను సిద్ధు? ఏం చేసావా? చాలా గొప్ప పని చేసావు. వచ్చిన ఫ్రెండ్స్ ని కాఫీ తాగమనడం తప్ప? ఇప్పుడు ఈ చెత్తనా కొడుకులు కాఫీ ఇవ్వకపోతే చచ్చిపోతారా? అసలు నువ్వు లోన్ విషయం చెప్పినందుకు లోపల నాతో టెన్షన్, బయటికి రాగానే వెళ్ళి పలకరించి మళ్ళీ టెన్షన్ పెట్టావు. నీకేమైనా పిచ్చా? లోపల ఏం జరిగిందో నాకేం తెలుసు సిద్ధు. అవును, నీకేం తెలియదు. ఎవరి ముందు ఎలా ఉండాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ఇంటికి ఎందుకు వచ్చావని తెలియదు. నీకేం తెలియదు కదా. అది కాదు సిద్ధు. ఫోన్ పెట్టు. నువ్వే పెట్టు. పెట్టమన్నానా? ఎవరో ఒకరు పెట్టడయా, అవతల మా సెకండ్ ఫ్యామిలీ ఫోన్ చేసుకోవాలి. అర్థం కావట్లేదు లక్ష్మి. నిన్నటిదాకా అమ్మాయి మాత్రమే వాడి ప్రాబ్లం అనుకున్నాను. అర్థమయ్యేలా చెప్తే సాల్వ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇవాళ నాకే. కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, వాడి ప్రాబ్లం అమ్మాయి మాత్రమే కాదు, ఇంకేదో ఉంది. సారీ సిద్ధు, నిజంగా సారీ సిద్ధు. కావాలంటే ఒకసారి ముట్టుకో. ఐస్ క్రీమ్. సతీ, ఎవరో కొత్త అంకుల్ వచ్చారు చూడు. బాబోయ్,
ఇప్పుడు ఈయన వచ్చాడేంటి? నాన్నగారు లోపల ఉన్నారు అంకుల్. ఓ పాత అంకులేనా? రండి వాట్ ఏ సర్ప్రైజ్. పకోడీ. సారీ బాబు గారు, ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాను. గట్టిగా అడగరా. బీపీ టాబ్లెట్ తెమ్మంటారండి? తీసుకురా. నాకు కూడా ఒకటి. టీ అండి కాఫీ అండి? నేను అడిగింది టీ కాదు, టాబ్లెట్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎందుకు రా పిలిచారు? మీ మామయ్య గారు వచ్చారండి. ఆయన వచ్చారా? ఇప్పుడు ఎందుకు వచ్చారా? పక్కన ఆసిన్ గారు కూడా ఆడుకుంటున్నారండి. ఒక్క మంచి న్యూస్ అని చెప్పవే. ఆయన శుభ్లాకలు కూడా తీసుకొచ్చారండి. ఓ మంచి న్యూస్. హాసిని హాసిని హాసిని. పద్ధతి ప్రకారం మొదటి కార్డు మీకు ఇద్దామని. ఆ రావయాలుడు కూర్చో. బాగున్నావా? అసలు విషయం సరే, 3 చీమలు వరుసగా వెళ్తున్నాయి. ఫస్ట్ చీమ నా వెనకాల 2 చీమలు ఉన్నాయంది. సెకండ్ చీమ నా వెనకాల 1 చీమ ఉందంది. థర్డ్ చీమ నా వెనకాల కూడా 2 చీమలు ఉన్నాయంది. ఇది ఎలా కుదురుతుంది? అదెలా కుదురుతుంది? అదేగా నేను అడిగింది. బావగారు మీకు తెలుసా? అదే ఒకవేళ సర్కిల్లో తిరుగుతున్నాయేమో. సర్కిల్లో తిరిగితే సెకండ్ చీమ వెనకాల కూడా 2 చీమలు ఉండాలి కదా. కదా, పోనీ నువ్వే చెప్పేమ్మా. చెప్పేనా? మూడో చీమ అబద్ధం చెప్పింది. బావగారు పప్పులో కాలేసామండి. చీమ అబద్ధం చెప్పిందట. వస్తాను బావగారు. వస్తానమ్మా, వస్తా. అయినా చీమ అబద్ధం చెప్పడం ఏమిటండి? బీపీ టాబ్లెట్ వద్దయ్యా. ఆ అమ్మాయి ఎవరో టాబ్లెట్ ఎక్కడ లేకుండానే బీపీ తగ్గించేసింది. అవును, ఆ అమ్మాయి ఎవరు బావగారు? తను నా ఫ్రెండ్ అంకుల్. ఎవరైతేనే మహాలక్ష్మినే ఉంది కదా. వస్తాను బావగారు. వస్తానమ్మా, వస్తాను. ఏ టాబ్లెట్? బాబుగారు అవుట్. అమ్మో గుర్తు కడతారు. అయ్యో ఎత్తితే ఒక ప్రాబ్లం, ఎత్తకపోతే ఇంకో ప్రాబ్లం. మన దగ్గర అబద్ధాలు స్టాక్ అయిపోయింది. భగవంతుడా. హలో ఏమయ్యా కిస్మత్ కుమార్, ఎంతసేపు అయ్యా ఫోన్ ఎత్తడానికి? ఒకసారి మా అమ్మాయికి మాట్లాడాలి. అమ్మాయితోనా సార్? అమ్మా డాడీ. అమ్మాయి కదా సార్, మా అమ్మాయి సార్. మా అమ్మాయి కదా సార్. అసలు అయినా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో సాకు చెప్పి తప్పుకుంటావేంటి? ఇవాళ ఏమైనా సరే నా కూతురు బంగారంతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. ఏం చేయమంటారు సార్? అమ్మాయి ఏమో అక్కడెక్కడో ఉంది, నేనేమో ఇక్కడెక్కడో ఉన్నాను. ఎక్కడో ఉంటుందేంటి? అదే సార్, విహారయాత్ర కదా. పక్షుల కిలకిలారావాలు, కోయిల కూతలు, సెలయేళ్లు, జలపాతాలు అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు సార్. జలపాతాలా? నాకేం వినపట్లేదే. సౌండ్ రావాలి కదా సార్. ఇప్పుడు మీకు సౌండ్ కావాలి కదా. ఒక్క నిమిషం సార్. సార్ సౌండ్ మీ దగ్గరికి వస్తుంది సార్. సార్ వచ్చేసాను సార్. జలపాతం దగ్గరికి వచ్చేసాను సార్. టోటల్ గా దగ్గరికి వచ్చేసాను సార్. వినండి సార్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందయ్యా. దానికి అసలు స్విమ్మింగ్ కూడా రాదయ్యా. ఎట్టాగో అక్కడ దాకా వెళ్ళావు కదా, ముందు ఫోన్ ఇవ్వు. అమ్మాయికా? బాబోయ్ అమ్మాయి. సార్ అమ్మాయి దగ్గరికి పోవాలంటే సిగ్గేస్తుంది సార్. ఫోన్ ఇవ్వడానికి సిగ్గేంటయ్యా? ఎందుకంటే అమ్మాయి స్నానం చేస్తుంది సార్. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావా అక్కడ? ఇదిగో ఎందుకు సార్ మీరేమో అస్తమానం ఫోన్ చేస్తుంటారు, నన్నే అనుమానిస్తుంటారు. నాకు ఎందుకు వచ్చిన గొడవ సార్? ఒకసారి మాట్లాడండి అమ్మాయితోటి. అలాంటిది ఏం లేదు కానీ నువ్వు మాత్రం ఆ పక్కకి వెళ్ళకో. మాట్లాడండి సార్. స్నానం చేస్తే చేసింది. ఫోన్ పెట్టాయి నువ్వు. ఫోన్ పెట్టాయి. అమ్మయ్యా, ఈసారి కట్టాగో ఈ గండం గడిచింది. కాలేజీలో నీ పేరు మారుమోగిపోతుందంటే నిజమే అనుకుని కమిట్ అయిపోయాను. పేరు మోగట్లా, ఫోన్ మోగుతుంది. బాగుందండి చాలా. బాగుంది నాన్న. చాలా బాగుందిరా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ ఇలాగేరా. మొన్న మీటింగ్ ఒక్కొక్కరు ఇలా వచ్చారు తెలుసమ్మా. వీటిని చూస్తే చాలా చిన్నతనంగా అనిపించింది నాకు, అందుకే తెచ్చాను. బాగుంది కదా? ఓకే నాన్న. అది ఇట్ సూట్స్ యు పర్ఫెక్ట్లీ. సిద్ధు ఇట్రా, నీకు కూడా తెచ్చాను రా. ఏదో ఒక రోజు ఆఫీస్కి రావాల్సిన వాడిగా. వైట్ కోట్ నీకు బాగుంటుంది. సిద్ధు, కొత్త కోట బాగుంది కానీ నీకు వైట్ నచ్చదు కదా. లోపలికెళ్ళు. బాగుందన్నా. నీకు వైట్ నచ్చదు కదా. ఓ నిజంగా చాలా బాగుందన్న. అయ్యో 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 అయ్యో, నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? ఐ డోంట్ నో. నాన్నగారు ముందొచ్చి అలా మాట్లాడతావా? ఇడియట్, నిన్ను. తిట్టుకున్నాను సిద్ధు. నువ్వు ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళక్కర్లేదు.
అమ్మయ్యా నవ్వేసావా? థ్యాంక్ యూ సిద్ధు. చూడండి నన్ను కూడా పెళ్లి కూతురులా రెడీ చేస్తుంది. కానీ అమ్మా వెళ్ళేసరికి పెళ్లి అయిపోయేటట్టుంది. సిద్ధు ఏడి? ఆయన సిద్ధు కలిసి వంశీ గిఫ్ట్ కొనడానికి వెళ్ళారు మావయ్య. బుజ్జి హాసిని కూడా తీసుకెళ్తున్నాం కదా. ఏంటి మీరెవరు పెళ్లికి రావట్లేదా? వస్తున్నాం. సత్తి వస్తున్నారట. అయితే నేను వీళ్ళతో వెళ్ళిపోతాను. ఆటో వద్దని పంపించేయి. చెప్పిందంతా గుర్తుందిగా? సైలెంట్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, కామ్ గా ఉండాలి, అంతేగా? మూడు ఒకటే కదండి. ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయటం ఎంత కష్టమో తెలుసా? నమస్కారం అండి. చాలా సంతోషం ఫ్యామిలీతో వచ్చారు. బిహేవ్ యువర్సెల్ఫ్. ఇక పుచ్చిగాడు అయిపోయాడే. హాయ్ ఆంటీ. ఇప్పుడే చెప్తున్నాను కదా. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. హాయ్. అందరూ ఆంటీ ఏంటి? పరువు తీసేసానా? మా పరువు సంగతి పక్కన పెట్టు. సిద్ధు ఏంటి గ్యాంగ్ పరువు కాపాడడానికి తెగ ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంట్లో నా పరువు కాపాడుకోవడానికి చేస్తున్నాను రా బాబు. అది సరే రా, ఇంతకి ఫైనల్ రిజల్ట్ ఏంటి? చదివింది ఒకటి, రాస్తుంది ఒకటి. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి మంజు, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అయ్యి బాబాయ్ నాకేసలు పెట్టేట్టుంది. ప్రేమించుకున్నది పెళ్లి చేసుకోవడానికి. మరెందుకు ఇలా తయారయ్యావు? బుజ్జి బుజ్జి ఇట్రా. పెళ్లి కూతురికి మేకప్ చేయాలి. వస్తున్నా. ఏంటి సార్ గెటప్? ఏం చేయమంటావు సిద్ధు? నువ్వేమో ప్రేమయాత్ర అన్నావు, నేనేమో విహారయాత్ర అన్నాను, వీడేమో జాగ్రత్త అన్నాడు. ఆయనేమో గంటకు ఫోన్ చేసి నా బంగారంతో మాట్లాడతాను నా బతుకు ఇత్తడి చేసేస్తున్నాడు. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? ఇంకా రెండోలే కదా, మాలాగా ఫ్రీగా ఉండండి మీరు. అంతేనంటావా? రే నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత నాకు కాస్త హాయిగా ఉందిరా ప్రాణానికి. అమ్మమ్మ హాసిని ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? ఏంటా కుదటం? జోక్గా కుదావా? సీరియస్ అయితే ఓకే, మన దగ్గర జోకులు గీకులు పడవు. అసలే టెన్షన్ లో ఉన్నాను. పైగా అమ్మా హాసిని ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? ఎవడ్రా నువ్వు? సత్తి. ఓ మంచి పనోడిలా ఉండు. లెక్చరర్స్ లా ఉన్నారండి. ఎలా ఉంటాం బావయ్యా? వీడికి తెలుసు మనం లెక్చరర్లమని. అరే ఏంటండి? నమస్తే మీ కొడుకు పెళ్లికి అసలు నన్ను పిలవనే లేదు. మా వాడు పెళ్లికి నన్నే పిలవలేదు, ఇక మిమ్మల్ని పిలవగలనండి. నమస్కారం. అవును, మీరేంటి మీ కొడుకు పెళ్లి గ్రాండ్ గా చేయకుండా ఇలా గుళ్ళో చేస్తున్నారు? వాడు చేసిన దానికి ఇదే ఎక్కువ. లేచిపోయాడండి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పట్టుకొచ్చి పరువు తీయకురా అని నేనే ఇలా జరిపిస్తున్నా. మీ వాడు పర్వాలేదు, మా వెధవ పెళ్లి చేస్తారా బ్లేడుతో చెయ్యి కోసుకుని చావమంటారా అని బెదిరించాడు. బెదిరిస్తే పెళ్లి చేసేయడమనా? వాళ్ళకి ఏది మంచిది ఏది చెడ్డదని మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? మీరు ఒకళ్ళు మంచి చెడు వాళ్ళకి ఎందుకండి? ఒకసారి అటు చూడండి. వాళ్ళల్లో పద్ధతున్న వాడు ఎవడైనా ఉన్నాడా? వాళ్ళకి నచ్చింది దొరికితే చాలు అంతా మర్చిపోతారు. మన గౌరవం ఇచ్చి, నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, ఒక్కసారి ఆలోచించండి అని చెప్తే ఆలోచించమా? ఏమండే మనం ఆలోచించమా చెప్పండి? అలాంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా వాళ్ళలో? రే అటు చూడండి రా, మన సీనియర్ సిటిజన్స్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఏం మాట్లాడుకుంటారు? నా కొడుకు ఎదవా అంటే నా కొడుకు ఎదవా అని తిట్టుకుంటా ఉంటారు. ఈ యూత్ కరెక్ట్ గా లేదు, ఈ లవ్ కరెక్ట్ కాదు అంటారే గానీ రే మనం ఒక అమ్మాయిని తీసుకెళ్లి నాన్న ఈ అమ్మాయి నాకు నచ్చింది అంటే ఎందుకు నచ్చిందో అని ఆలోచించే ఫాదర్ ఒక్కడైనా ఉన్నాడా అక్కడ? ఏమండి, ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కూతురికి చీర పెట్టాలి, రండి. డిస్టర్బ్ చేశానా? ఏం లేదు, కొడుకుల గురించి మాట్లాడుతుంటే. ఏం చేశారంట? వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారంట, అంతే. అది వీళ్ళకి నచ్చలేదు, అంతే కదా.
ఏం చేస్తున్నావు? కొమ్ములతో అంకుల్ బాగుండ్రు సిద్ధు. నోర్మయ్, ఇంకోసారి గుద్దావు అనుకో. వదులు వదులు వదులు. ఏంటి ఎప్పుడో ఏదో ఒకటి చెప్తూ ఉంటావు? సరే గుద్దునని చెప్పు. ట్రై చేస్తానులే సిద్ధు. ట్రై చేస్తావా? బామ్మ చూడు ఏం చేస్తున్నాడు. ప్రేమలో ఇవన్నీ మామూలే, నీ పని కానీ బాబు. రెడీ రెడీ తాళి కట్టండి. పెళ్లి ఎంత గొప్పగా చేయాలనుకున్నారు, ఆఖరికి ఇలా చూడాల్సి వచ్చింది. సరే అయిపోయిందిగా ఉంది. రేయ్,